హలో అండి. బాగున్నారా? ఈరోజు మనము ఎస్‌క్యూఎల్ గురించి కంప్లీట్‌గా నేర్చుకుందాం. ఈ వీడియోలో మీరు డేటాబేస్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? అలాగే ఒక డేటాబేస్‌ని మన కంప్యూటర్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయొచ్చు? ఎస్‌క్యూఎల్‌ని మనం ఎలా వాడుకోవచ్చు అనేది ఒక ప్రాక్టికల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో మీకు ఫుల్‌గా నేర్పిస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు మీ అంతట మీరే ఓన్‌గా ఒక బిజినెస్ ప్రాబ్లమ్ ఇస్తే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాయగలుగుతారనమాట. సో ఎళ్దామా? పదండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియోలో మనం ఏదైతే ఎస్‌క్యూఎల్ ఎగ్జాంపుల్ వాడుతున్నానో దాని తాలూకు ఎస్‌క్యూఎల్ డౌన్‌లోడ్ ఫైల్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. మీరు వీడియో డిస్క్రిప్షన్ చూస్తే మీకు అక్కడ ఒక లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్‌కి వెళ్తే ఈ డేటా ఫైల్స్ అన్నీ కూడా నేను మీకు అక్కడ ప్రొవైడ్ చేశాను. అవి మనం ఫర్దర్‌గా వీడియోలో నేను యూజ్ చేస్తానన్నమాట. సరే ఎళ్దాం రండి. ముందుగా మనము అసలు కొన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకుందాం. అదేంటంటే డేటాబేస్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? అట్లాగే వాటి యొక్క ఉపయోగాలేంటి? కొన్ని ఉదాహరణలు. ఫస్ట్ మనకి ఈ అండర్‌స్టాండింగ్ వచ్చిందనుకోండి, తర్వాత మనం యాక్చువల్‌గా దీన్ని వాడుకోవచ్చనమాట. సో, ఈ అదంతా నేర్పించిన తర్వాత నేను మన కంప్యూటర్‌లోకెళ్తాను. కంప్యూటర్‌లో డేటాబేస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎస్‌క్యూఎల్ ఎలా యూజ్ చేయాలి? అనేది ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్‌తో మీకు ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనం ఇవి అర్థం చేసుకుందాం. మొదలుగా అసలు డేటాబేస్ అంటే ఏంటంటే, డేటాబేస్ అంటే ఏమీ లేదండి. డేటా ఉండే ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌నే తీసుకోండి. సుబ్బారావు యూట్యూబ్‌కొచ్చాడు. వచ్చి ఎస్‌క్యూఎల్ గురించి నేర్చుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు యూట్యూబ్‌లో రకరకాల వీడియోలుంటాయి. వంటలకు సంబంధించిన వీడియోలుంటాయి, సినిమాలకు సంబంధించిన వీడియోలుంటాయి, ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిన వీడియోలుంటాయి. అలాంటప్పుడు వాళ్ళకెలా తెలుస్తుంది ఏ వీడియో ఎస్‌క్యూఎల్ గురించి అనేది? అది మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ఒక డేటాబేస్‌ని వాడుకోవాలనమాట. ఆ డేటాబేస్‌లో రకరకాల ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తారు. ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీడియోస్‌కి గురించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ డేటాబేస్ ఇలా ఉందనుకుందాం. అందులో వీడియోస్‌కి సంబంధించిన డేటాని వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. దీన్ని మనం వి అని పిలుద్దాం. ఇప్పుడు బయట నుంచి సుబ్బారావు వచ్చాడు. ఇంకో సుబ్బారావు నాకు ఎస్‌క్యూఎల్ వీడియో కావాలి అని అడిగాడు యూట్యూబ్‌ని. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది? ఈ వీడియోస్ టేబుల్‌లోకెళ్ళి ఇలా ఒకదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని డేటాబేస్‌లో ఒక టేబుల్ అని పిలుస్తాం అన్నమాట. అంటే ఈ యూట్యూబ్ డేటాబేస్‌లో వీడియోస్ టేబుల్ ఉండొచ్చు. అట్లాగే ఇంకా రకరకాల టేబుల్స్ ఉంటాయన్నమాట. సో, ఈ వీడియోస్ టేబుల్‌లోకెళ్ళి ఇందులోంచి వీడియో ఇన్ఫర్మేషన్ అంతా చూసి ఓకే. వీడియో నంబర్ 1, 7, 12 ఈ 3 వీడియోస్ ఎస్‌క్యూఎల్ గురించని అది డిసైడ్ చేసుకొని ఆ 3 వీడియోస్‌ని సుబ్బారావుకి చూపిస్తుందన్నమాట. సుబ్బారావు ఎస్‌క్యూఎల్ అని అడిగితే. అదే సుబ్బారావు నాకు ఎస్‌క్యూఎల్ గురించి వద్దు. నాకు 'బాహుబలి' గురించి వీడియోస్ కావాలంటే మళ్ళా అది వేరే సెర్చ్ చేసి ఇంకేదో ఇన్ఫర్మేషన్‌ని తీసుకొచ్చి చూపిస్తుందనమాట. సో, ఇట్లాగా ప్రపంచంలో 99.95% అన్నిట్లికి సంబంధించి గూడా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట ఒక డేటాబేస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే పనులు జరగవనమాట. సో, మీరు ఏ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసినా, ఏ పని చేసినా గానీ మీరు డేటాబేస్‌కి అక్రాస్ రావాల్సిందే అనమాట. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. సో, అందుకనే డేటాబేస్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎస్పెషల్లీ మీరు కనుక డేటా అన్న వరల్డ్‌లో పనిచేస్తున్నారనుకోండి. అంటే ఒక డేటా అనలిస్ట్‌గా గానీ, డేటా ఇంజినీర్‌గా గానీ, డేటా సైంటిస్ట్ కానీ, ఇంకేదైనా ప్రొఫెషన్‌లో ఉంటే డేటాబేస్ అనేది ఒక మ్యాండేటరీ థింగ్ అనమాట నేర్చుకోవడం. మరి ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్. ఇది డేటాబేసెస్ మాట్లాడే లాంగ్వేజ్ అనమాట. ఎస్‌క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో, ఎస్‌క్యూఎల్ వాడి మనం డేటాబేసెస్‌తో మాట్లాడతాం. డేటాబేస్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నాను. అలాగే కంప్యూటర్‌తో మనం తెలుగులో మాట్లాడలేం కదా! అందుకని ఎస్‌క్యూఎల్ వాడతాం అనమాట. ఎస్‌క్యూఎల్ వాడి నాకు వీడియోస్‌లోంచి నాకు ఈ పర్టిక్యులర్ వీడియో చూపించు, లేదా చాక్లేట్ టేబుల్‌లోంచి నాకు ఇలాంటి చాక్లేట్స్ చూపించు, లేదంటే అమెజాన్‌కెళ్ళి నాకు ఈ ప్రొడక్ట్ చూపించు అని అడిగామనుకోండి. ఇంటర్నల్‌గా ఎస్‌క్యూఎల్ అనేది వాడతారు. సో, అది ఎస్‌క్యూఎల్. సో, ఒక ఉదాహరణ కూడా మీకు అర్థమైంది కదా! ఇక్కడ ఈ ప్రాసెస్‌లో ఈ వీడియో ఎగ్జాంపుల్‌లో. ఉపయోగాలు ఏంటయ్యా అంటే మనం డేటాబేస్‌ని, ఎస్‌క్యూఎల్‌ని ఎక్కడైనా వాడుతూనే ఉంటాం అనమాట. సో, ఇదొక ఓల్డ్ టెక్నాలజీ. ఎప్పుడో ఒక 80స్ నుంచి ఉందనుకుంటా ఇది. అండ్ ఇది వాడి మీరు ఎలాంటి డేటానైనా స్ట్రక్చర్ చేసుకొని నీట్‌గా ఆర్గనైజ్ చేసి ఆ డేటాని మళ్ళా మనం ఫర్దర్‌గా ఉపయోగించుకోవచ్చనమాట. సో, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ ఈ యూట్యూబ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సింపులే. బట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మన ఆసమ్ చాక్లెట్స్ బిజినెస్ తీసుకుందాం. ఒక చాక్లెట్ కంపెనీ అనమాట. ఇది నేను నా వీడియోస్ అన్నిట్లో వాడుతూ ఉంటాను.
ఈ కంపెనీలో ఏంటి మేము చాక్లెట్లు తయారు చేసి అమ్ముతూ ఉంటాం. సో, నాకు చాక్లెట్లు బిజినెస్ రన్ చేయడానికి నేను ఒక డేటాబేస్ మెయింటైన్ చేసుకుంటున్నాను. ఆ డేటాబేస్ ఇలా ఉంటుందనమాట. అందులో 4, 5 రకాల టేబుల్స్ ఉంటాయి. సింపుల్‌గా చెప్తాను చూడండి. మేము చాక్లెట్స్ అమ్ముతాం. సో, ఒక చాక్లెట్ టేబుల్ ఉంటుంది. సీహెచ్. దీన్ని మనం ప్రొడక్ట్ అని కూడా అనుకోవచ్చు. బికాజ్ దట్ ఈస్ ద ప్రొడక్ట్ వి ఆర్ సెల్లింగ్. ఈ చాక్లెట్లని ఎవరు అమ్ముతారు? మా సేల్స్ పర్సన్స్ అమ్ముతారు. సో, ఒక ఎస్పీ టేబుల్ కూడా ఉంటుంది. ఈ చాక్లెట్‌ని ఈ సేల్స్ పర్సన్స్ అమ్ముతున్నారు. వాళ్ళు ఎక్కడికి అమ్ముతారు? వేరు వేరు కంట్రీలకి ఎక్స్‌పోర్ట్ చేస్తామన్నమాట. ఇది ఒక బల్క్ బిజినెస్. మేము ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ లాగా. సో, ఒక జియోగ్రఫీ టేబుల్ కూడా ఉంటదనమాట. మేమేం చేస్తాం? ఒక చాక్లెట్‌ని ఒక సేల్స్ పర్సన్ ఒక జియోగ్రఫీకి పంపిస్తాడు. ఇవన్నీ ఇండివిడ్యువల్ టేబుల్స్. యాక్చువల్ బిజినెస్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూఎస్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఒక 10 బాక్సులు ఆల్మండ్ చాకో కావాలి అని. నా సేల్స్ పర్సన్ శ్రీనివాస్ నాయక్ ఏమో దాన్ని తీసుకుని షిప్ చేశాడు. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు యాక్చువల్ ట్రాన్సాక్షన్ అవుతుంది కదా! అది ఒక షిప్మెంట్ టేబుల్‌లో మెయింటైన్ చేస్తాం అనమాట. షిప్మెంట్. ఈ షిప్మెంట్ టేబుల్‌లో ఏం రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 జూలై 2024 నాడు నాయక్ 10 బాక్స్ ఆల్మండ్ చాకో యూఎస్‌కి పంపించాడు అన్న ఇన్ఫర్మేషన్ మనం అక్కడ రికార్డ్ చేసుకుంటాం. ఇట్లాగా ఒక చిన్న చాక్లెట్ బిజినెస్‌కే మనం ఇన్ని టేబుల్స్ మెయింటైన్ చేస్తాం అనమాట. ఈ టేబుల్స్ చూస్తే మీకేమర్థమవుద్దంటే ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసుకుంటదనమాట. సో, అది ఒక అనదర్ ఎగ్జాంపుల్. యూట్యూబ్ ఎగ్జాంపుల్ లాగా. మీరు యాక్చువల్‌గా మీరు నెక్స్ట్ టైమ్ ఏదన్నా ఒక ఇంటరాక్షన్ చేస్తున్నారనుకోండి ఎక్కడైనా గానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో అయిపోగానే ఊబర్‌లో ఎక్కడికన్నా వెళ్తున్నారనుకుందాం. లేదా స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టారనుకుందాం. మీరు ఒకసారి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. దీనికి బిహైండ్ ఏం డేటాబేసెస్ ఉండుండొచ్చు? ఏం టేబుల్స్ ఉండుండొచ్చు అని. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతూ ఉంటదనమాట ఈ కాన్సెప్ట్. సో, అది ఈ పేపర్ డ్రాయింగ్ సెక్షన్ ఇక్కడితో మనం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే కంప్యూటర్‌లోకెళ్ళి డేటాబేస్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్తాను. అక్కడికెళ్ళే ముందు కొంచెం ఒక డేటాబేస్ టెక్నాలజీ గురించి కూడా ఒక్కసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా కాన్సెప్ట్స్. యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ వర్క్ సైడ్‌కొచ్చామనుకోండి రకరకాల సాఫ్ట్‌వేర్ ఉంటదనమాట. ఇవన్నీ మనం మేనేజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్‌కి పాపులర్ సాఫ్ట్‌వేర్స్ ఏంటంటే ఎస్‌క్యూఎల్ సర్వర్, మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ అట్లాగే క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. అజ్యూర్, అమెజాన్ ఇంకా రకరకాలు స్నోఫ్లేక్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, అందరూ కూడా రకరకాలుగా సాఫ్ట్‌వేర్ తయారు చేసుకుంటారు. కాకపోతే ఆళ్ళందరూ కూడా ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ వాడతారనమాట. సో దట్ ఈ ఏ సిస్టమ్ వాడుతున్నా గానీ అదే లాంగ్వేజ్‌తో మనం దాన్ని కమ్యూనికేట్ చేయొచ్చు. ఆ లాంగ్వేజే ఎస్‌క్యూఎల్. ఆఫ్‌కోర్స్ లాంగ్వేజ్ కామన్ అయినా ఎలాగైతే ఇప్పుడు తెలుగు కామన్ అయినా మీరు తూర్పుగోదావరి వైపుకెళ్లారనుకోండి వాళ్ళు ఒకలా మాట్లాడతారు. గుంటూరు వైపుకెళ్తే వాళ్ళు ఇంకోలా మాట్లాడతారు. అలాగే తెలంగాణలోకుంటే ఇంకొకలా మాట్లాడతారు. తెలుగు లాంగ్వేజే. అలా ఎలా అయితే యాసలు ఉంటాయో అట్లాగే ఈ ఎస్‌క్యూఎల్ కూడా ఇంప్లిమెంటేషన్‌లో కొన్ని వెర్షన్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కళ్ళు కొన్ని ఎక్స్‌ట్రా కీవర్డ్స్, కొన్ని ఎక్స్‌ట్రా ఫంక్షన్స్ వాళ్ళు యాడ్ చేసుకుంటారు. మనం మన జర్నీలో నెక్స్ట్ పార్ట్ కింద మనం మైఎస్‌క్యూఎల్ వాడుతున్నాము. మైఎస్‌క్యూఎల్ ఎందుకంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ సిస్టము. వైడ్లీ యూజ్డ్ అక్రాస్ మెనీ ఆర్గనైజేషన్స్. అండ్ ఇది మీకు ఒక స్టాండర్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ తెలుస్తుంది. ఇదేంటి చందు అన్న నువ్వు మైఎస్‌క్యూఎల్ వాడుతున్నావు, మా ఆర్గనైజేషన్‌లో సీక్వెల్ సర్వర్ వాడుతున్నారు అంటే నాకు ఈ వీడియో ఉపయోగపడదా అని మీరు అనుకోవచ్చు. మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకసారి మీకు మైఎస్‌క్యూఎల్ ద్వారా ఎస్‌క్యూఎల్ నేర్చుకున్నా, సీక్వెల్ సర్వర్ ద్వారా నేర్చుకున్నా ఆ నాలెడ్జ్ అయితే ఎక్కడికి పోదు. మీరు ఆల్మోస్ట్ 99% అదే లాంగ్వేజ్ వాడతారు. ఇప్పుడు ఎలాగైతే మీరు తెలంగాణలో పుట్టి అక్కడ తెలుగు నేర్చుకున్నారనుకోండి, దాని అర్థం మీరు వైజాగ్ వెళ్తే మాట్లాడలేరని కాదు కదా! ఈజీగానే మాట్లాడతారు. కాకపోతే కొంచెం కొన్ని వర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. కొన్ని ప్రొనౌన్సియేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అంతవరకే. సో, అట్లాగే మీరు ఏది వాడుతున్నా సరే ఈ ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది. సరే ఇప్పుడు మనం కంప్యూటర్‌లోకి వెళ్దాం. అక్కడ మీకు ఫర్దర్‌గా ఎస్‌క్యూఎల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకి ఒక డేటాబేస్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? అనేది ఒక ఐడియా వచ్చింది కదా! ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం నా కంప్యూటర్‌లో. నేనైతే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసున్నాను. బట్ మీకు చూపిస్తానన్నమాట. మీరేం చేస్తారంటే ఈ mysql.com అన్న వెబ్‌సైట్‌కి వెళ్తారు. వెళ్ళి అక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. నేను మీకు ఈ లింకు వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చున్నాను. డౌన్లోడ్స్‌కి వెళ్తే ఈ డౌన్లోడ్స్ పేజ్‌లో యాక్చువల్‌గా చాలా ఉంటాయన్నమాట. కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంది ఈ పేజ్. బట్ మీరు ఏంటి చూస్తున్నారంటే ఈ పేజ్‌లో కిందకొస్తే ఇక్కడ మైఎస్‌క్యూఎల్ కమ్యూనిటీ జీపీఎల్ డౌన్లోడ్స్ అన్న లింక్ కోసం చూస్తున్నారనమాట.
సో ఈ లింక్కి వెళ్తారు. నేను యాక్చువల్గా డైరెక్ట్గా మీకు ఈ లింకే ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు MySQL ఇన్స్టాలర్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక వేరే ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, లైక్ మ్యాక్ కానీ లైనక్స్ కానీ అది కానీ, మీరు కమ్యూనిటీ సర్వర్లోకి వెళ్ళి అక్కడి నుంచి మీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే విండోస్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది యూస్ చేస్తాను అనమాట. ఇన్స్టాలర్ సెలెక్ట్ చేసుకుని ఇందులో ఈ హెవీ ఫైల్ ఉంది కదా 296 మెగాబైట్స్ది, ఇది మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. యాక్చువల్గా MySQL వాళ్ళు ఏం చేశారంటే ఈ వెర్షన్స్లో కొద్దిగా చేంజ్ చేశారు. ఒక 8.1 నుంచి వాళ్ళు కొన్ని ఫీచర్స్ తగ్గించారనమాట. సో అందుకని ఈ వెర్షన్ మీకు బెటర్. ఇదైతే అన్నీ కలిపి వస్తాయి. లేదంటే మళ్ళీ వర్క్ బెంచ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది మనం వాళ్ళు ఇంకా ఆఫర్ చేయట్లేదు. సో వేరే ఏదన్నా కమర్షియల్గా కానీ వేరే అదర్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ మీరు వాడాల్సి ఉంటుంది అనమాట. ఎనీహౌ లెర్నింగ్కే కాబట్టి నాకు తెలిసి ఇదైతే పర్ఫెక్ట్. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ స్క్రీన్స్లోకి వెళ్తారు. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను, బట్ మీకు ఒకసారి ఆ ఇన్స్టాలేషన్ స్క్రీన్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. నేను ఇందాక చెప్పినట్టుగా నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను. సో అందుకని నాకు మాడిఫికేషన్ స్క్రీన్స్ వచ్చాయన్నమాట. మీకైతే యాడ్ స్క్రీన్ వస్తుంది. మీరు రీకాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట వేరియస్ ఐటమ్స్ని ఇందులోంచి. యాక్చువల్గా మీరు ఏంటి ఇన్స్టాల్ చేయాలంటే ఈ ప్రాసెస్లో సర్వర్ కంపల్సరీగా ఇన్స్టాల్ చేయాలి, అట్లాగే వర్క్ బెంచ్ కూడా ఇన్స్టాల్ చేయాలి. శాంపుల్స్ ఎగ్జాంపుల్స్ ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే అది పెట్టుకోవచ్చు, లేదంటే నేను ప్రొవైడ్ చేసే ఎగ్జాంపుల్ కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. బట్ సర్వర్ వర్క్ బెంచ్ అయితే కంపల్సరీ. సో ఒక్కసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు మీ కంప్యూటర్లో వర్క్ బెంచ్ అని సెర్చ్ చేస్తారు. MySQL వర్క్ బెంచ్ 8.0 C. ఇదేంటంటే ఒక గ్రాఫికల్ సాఫ్ట్వేర్. దీని ద్వారా నేను నా MySQLతో డైరెక్ట్గా అన్ని టేబుల్స్ చూసి క్వైరీస్ అవి రాసుకోవడం అది ఈజీ అనమాట. ఇది కాకుండా మీరు కమాండ్ ప్రాంప్ట్ దగ్గర కూడా రాసుకోవచ్చు. దానికి మీరు జస్ట్ MySQL అంటే MySQL షెల్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది వాడుకుని మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు అనమాట. బట్ నా రికమెండేషన్ అయితే వర్క్ బెంచ్ వాడండి, అది చాలా ఈజీ చేస్తుంది మీ ప్రాసెస్ని, అట్లీస్ట్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు లెర్న్. సో ఈ వర్క్ బెంచ్లోకి వెళ్తాము. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే లోకల్గా మీ కంప్యూటర్లోనే MySQL రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది మీకు ఇక్కడ చూపిస్తుంది. మీరు దీని మీద క్లిక్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఆ ఇన్స్టెన్స్ ఓపెన్ చేసి ప్రీవియస్గా మీరు ఏం చేస్తారో ఆ టేబుల్స్ అన్నీ లోడ్ చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా నేను ప్రీవియస్గా వాడినవి నాకు చూపిస్తోంది. అండ్ రైట్ నౌ నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇది ఎందుకు అవుతుందంటే నేను అంతా సెటప్ చేసుకున్నాను, కానీ యాక్చువల్గా సర్వర్ అయితే రన్ అవ్వట్లేదు అనమాట. MySQL సర్వర్ అనేది ఒక ప్రోగ్రామ్ మీ కంప్యూటర్లో, అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మనం స్టార్ట్ చేసినప్పుడే రన్ అవుతుంది. రైట్ నౌ ఇట్ ఈస్ స్టాప్డ్. ఇక్కడ నాకు రెడ్ లైట్ వచ్చింది కదా, అంటే సర్వర్ రన్ అవ్వట్లేదు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి సర్వీసెస్ అని సెర్చ్ చేసుకుంటే మీ కంప్యూటర్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే సర్వీసెస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇందులోంచి మనం స్క్రాల్ డౌన్ చేసి MySQL కోసం వెతకాలి. మీరు డైరెక్ట్గా MY అని టైప్ చేస్తే అది హైలైట్ చేస్తుంది. MySQL చూసారు కదా, ఇక్కడ రన్ అవ్వట్లేదు, మాన్యువల్గా సెట్ చేసుకున్నాను నేను దీన్ని. సో దాని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కారనుకోండి, అది ఆ సర్వర్ని స్టార్ట్ చేస్తుంది అనమాట మీ కంప్యూటర్లో. బై డిఫాల్ట్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఆ సర్వరు కంప్యూటర్ స్టార్ట్ అయినప్పుడల్లా రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం మీరు మాన్యువల్గా స్టార్ట్ చేయాల్సి వస్తుందేమో, బట్ ఆ తర్వాత రీసెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అయిపోద్ది అనమాట. నా సిచ్యువేషన్ ఏంటంటే నేను MySQL ఎప్పుడో కానీ వాడినా, అందుకని నేను దాన్ని మాన్యువల్గా పెట్టుకున్నాను. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను రన్ చేసుకుంటాను అన్నట్టు. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ రిఫ్రెష్ చేశాను అనుకోండి, నాకు రన్నింగ్ స్టేటస్ గ్రీన్ లైట్ వచ్చి నా డేటాబేసెస్ అన్నీ మనకి ఇక్కడ నీట్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ నావిగేటర్ అన్న ఏరియాలో చూపిస్తుంది అనమాట. సో ఇక చూసారు కదా, ఈ బకెట్ లాగా ఉన్నాయి కదా సింబల్స్, ఇవన్నీ ఒక్కొక్క డేటాబేస్ అనమాట. సో మీకు ఇందాక చెప్పినట్టుగా డేటాబేస్ అనేది డేటా ఉండే ప్రదేశం. MySQLలో నేను ఎన్ని డేటాబేసెస్ అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క డేటాబేస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటా పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆసమ్ చాక్లెట్స్ డేటాబేసు, ఇందులో టేబుల్స్లోకి వెళ్తే మీకు ఇందాక చెప్పిన 4 టేబుల్స్ ఉంటాయన్నమాట, సేల్స్, ప్రోడక్ట్స్, పీపుల్, జియో. సో ఇది ఒక డేటాబేస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీ సిస్టంలో మీరు సెటప్ చేసుకున్నప్పుడు మీకు ఇవేవి ఉండవు, మీరు బ్లాంక్గా ఉంటాయి. లేదంటే శాంపుల్స్ కనుక ఇన్స్టాల్ చేసి ఉంటే ఈ సకిలా, సిస్, వరల్డ్ ఈ 3 ఉంటాయి. సిస్ అనేది ఎప్పుడు ఉంటుంది అనుకుంటా, బట్ ఇవైతే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. దానికి ఏంటంటే రైట్ క్లిక్ చేసి క్రియేట్ స్కీమా అన్నాం అనుకోండి. స్కీమా అంటే డేటాబేసే అనమాట.
అది ఒకటి క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ స్కీమా అంటాను. ఇక్కడ మీరు ఏదో ఒక పేరు పెట్టచ్చు. నేనేం చేస్తానంటే ఏసీ అండర్స్కోర్ తెలుగు అని దీనికి పేరు పెడతాను అనమాట. ఇది నా తెలుగు ఆసమ్ చాక్లెట్స్ బిజినెస్ డేటాబేస్. అండ్ ఇక్కడ కింద అప్లై నొక్కామనుకోండి ఆ డేటాబేస్ క్రియేట్ అవుద్దాం. మీకు ఒక వార్నింగ్ లాగా వస్తుంది. ఓకే అంటే అది ఒక అప్లై ఎస్క్యూఎల్ టు డేటాబేస్ స్క్రీన్ చూపించి ఇక్కడ చూపిస్తామంట క్రియేట్ స్కీమా ఏసీ తెలుగు. ఇది ఎస్క్యూఎల్ వాడుతుంది అనమాట. యాక్చువల్గా మనం స్క్రీన్ మీద బటన్స్ నొక్కితే ఇంటర్నల్గా ఎస్క్యూఎల్ క్రియేట్ చేసి ఈ వర్క్ పెంచి రన్ చేస్తుంది. సో అది స్టాండర్డ్ కీబోర్డ్. అప్లై చేసేసుకున్నాం అనుకోండి, ఫినిష్ అంటే ఏసీ తెలుగు అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, ఇక్కడ టేబుల్స్ వ్యూస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. యాక్చువల్గా అయితే ఏమీ లేదు, ఇది బ్లాంక్. ఇప్పుడు ఇక్కడ మనం టేబుల్స్ కొన్ని క్రియేట్ చేద్దాం. దీనికి కూడా మీరు రైట్ క్లిక్ చేసి క్రియేట్ టేబుల్ అని మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం కష్టం అవుద్దనమాట. అట్లీస్ట్ మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కదా. సో అందుకని మనం ఏం చేద్దామంటే టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అన్నది వాడుకుందాం. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసుకుని టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది ఏసీ తెలుగు మీద వాడేసుకోవచ్చు అనమాట. ఒకసారి నేను మీకు మీ డేటా కూడా చూపిస్తాను. ఈ ఫైల్స్ నేను మీకు ప్రొవైడ్ చేశాను అనమాట కింద వీడియో డిస్క్రిప్షన్లో. సో ఈ 4 ఫైల్స్ ఉంటాయి మీకు. మీరు 4 కలిపి ఒక జిప్ ఫైల్లా క్రియేట్ చేసి మీకు ఇచ్చాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పీపుల్లోకి వెళ్తాను. ఈ పీపుల్ ఫైల్లో ఏముంటాయో చూపిస్తాను మీకు. ఇవి సిఎస్వి ఫైల్సే, బట్ ఎక్సెల్లో చూసుకోవచ్చు. బట్ మనం ఏం చేస్తామంటే వీటిని MySQLలోకి వేస్తాం అనమాట ఈవెన్చువల్గా. ఇందులో ఇది 4 కాలమ్స్ ఉన్న టేబుల్ అనమాట. సేల్స్ పర్సన్ కాలంలో వాళ్ళ పేరు, ఎస్పిఐడి కాలంలో వాళ్ళ ఐడెంటిఫికేషన్ నెంబరు, టీమ్ కాలంలో వాళ్ళు ఏ టీంలో పనిచేస్తున్నారో ఆ టీము, లొకేషన్ కాలంలో వాళ్ళు ఏ లొకేషన్లో నుంచి పనిచేస్తున్నారో ఆ లొకేషన్. ఈ 4 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో దీన్ని మనం లోడ్ చేద్దాం. ఈ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీ కంప్యూటర్లో ఎక్కడో చోట పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అంటారనమాట. అని బ్రౌజ్ చేసుకుని ఈ పీపుల్ తెలుగు అన్న టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. people.tel.csv ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ అంటే ఇది మీరు కొత్త టేబుల్ క్రియేట్ చేస్తారా లేదంటే ఉన్న టేబుల్లోకి ఈ డేటా యాడ్ చేస్తారా అని అడుగుతుంది. యాక్చువల్గా రైట్ నౌ అయితే మీ దగ్గర ఏ టేబుల్స్ ఉండకూడదు. బట్ మీరు ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసి ఉంటే ఆ 4 కాలమ్స్తో మీరు డైరెక్ట్గా అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను క్రియేట్ న్యూ టేబుల్ అని దీని పేరు పీపుల్ అనే పెట్టేస్తాను. _ తెలుగు అదంతా అనవసరం. సో అదేమో ఈ డేటాబేస్లో ఏసీ _ తెలుగులోకి వెళ్ళాలి. మేక్ షూర్ అండి, లేదంటే మీరు వేరే దేనిలో ఉన్న పెట్టారనుకోండి అక్కడికి వెళ్ళిపోతుంది టేబుల్. సో మీరు ఇది ఇలాగే ఉంచండి, బై డిఫాల్ట్ అదే ఉంటుంది పీపుల్. నెక్స్ట్కి వెళ్తే మీకు ఆ 4 కాలమ్స్ వచ్చేస్తాయి అనమాట. సేల్స్ పర్సన్, ఎస్పిఐడి, టీము, లొకేషను. ఇక్కడ డేటా టైప్ కూడా అది సెట్ చేస్తుంది, ఫీల్డ్ టైప్ టెక్స్ట్ అని. టెక్స్ట్ ఈజ్ ఫైన్ అండి, యాక్చువల్గా ఇది జస్ట్ నేర్చుకునేదే కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ మనం నెక్స్ట్ కొట్టేస్తాం అనమాట. నెక్స్ట్ కొడితే అది ఈ 2 స్టెప్స్ చేయబోతున్నాను అని చెప్తుంది. మనం నెక్స్ట్ కొడితే ఆ 2 ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. నెక్స్ట్ అంటే ఇక అయిపోయింది అనమాట. ఆ 33 రికార్డ్స్ ఏదైతే పీపుల్ టేబుల్లో ఉన్నాయో అవి మన MySQLలో క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు ఈ టేబుల్స్ని చూసారంటే ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంటుంది, నొక్కారనుకోండి టేబుల్స్ నో ఎక్స్పాండబుల్ అవుతుంది. పీపుల్ టేబుల్ ఉంది, పీపుల్ టేబుల్. ఒకసారి ఇందులో ఏం డేటా ఉందో చూద్దాము. దీన్ని మీరు రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ రోస్ అన్న బటన్ ఉంటుంది. సెలెక్ట్ రోస్ అని ఉండొచ్చు, లేదా సెలెక్ట్ రోస్ లిమిట్ 500 అని ఏమన్నా ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి అది ఒక SQL క్వెరీ అదే రాస్తుంది. మీకు ఒక 5 మినిట్స్లో ఈ SQL అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ నౌ జస్ట్ అసలు చూద్దాం అనమాట. సెలెక్ట్ ఫ్రమ్ పీపుల్ అంటే మన దగ్గర ఉన్న పీపుల్ డేటా అంతా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఎక్సెల్లో ఉన్న డేటా మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారనమాట. ఇట్లాగే మిగతా టేబుల్స్ కూడా లోడ్ చేద్దాం గబగబా. సో మళ్ళీ ఈ టేబుల్స్ మీద రైట్ క్లిక్ చేసి టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అంటాను. ఈసారి బ్రౌజ్ చేసుకుని జియో టేబుల్ బ్రింగ్ చేద్దాం. నెక్స్ట్ టేబుల్ నేమ్ జియో అని వదిలేద్దాం దీన్ని. నెక్స్ట్ ఈ 3 కాలమ్స్ ఉంటాయి, జియో ఐడి, జియో రీజన్. నెక్స్ట్ 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 ఫినిష్. సో జియో టేబుల్ కూడా యాడ్ అయిపోయిందండి. ఇప్పుడు టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ మళ్ళీ ఇంకొకసారి బ్రౌజ్. ఈసారి ప్రోడక్ట్స్ యాడ్ చేద్దాము. నెక్స్ట్ నెక్స్ట్ ఒకసారి మీరు ఈ కాలమ్స్ చెక్ చేసుకోవచ్చు. కాస్ట్ పర్ బాక్స్ ఆటోమేటిక్గా అది డబల్ పెట్టేసింది. అంటే ఇది నెంబర్ కదా, నెంబర్ అంటే డబల్ కానీ లేదా బైనరీ
అలా రకరకాల టైప్స్ ఉంటాయన్నమాట ఇంటిజర్ అవి. డబుల్ పర్ఫెక్ట్ అనమాట దీనికి. సో నెక్స్ట్ ఫైనల్‌గా టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ మళ్ళీ ఇంకోసారి రన్ చేసుకుని బ్రౌజ్. ఈసారి ఈ సేల్స్ డేటాని లోడ్ చేద్దాం. ఓపెన్ చేసేసి నెక్స్ట్ మేక్ ష్యూర్ ప్రతిసారి కూడా మనం కొత్త టేబులే చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ టేబుల్స్ని ఓవర్ రైడ్ చేయకండి. నెక్స్ట్ ఇది ఆటోమేటిక్గా అమౌంట్ బాక్సెస్ 2 కూడా ఇంటిజర్ పెడుతుంది. ఇంటిజర్ కరెక్టే. నెక్స్ట్ ఇది కొంచెం పెద్ద ఫైల్ కాబట్టి ఒక టైం పట్టొచ్చు అనమాట ఇది లోడ్ అవ్వడానికి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫినిష్ అంటే మీకు 7617 రికార్డ్స్ షిప్మెంట్ డేటా కూడా యాడ్ అయిపోయి ఉండాలి. సో అట్ దిస్ పాయింట్ మీరు దీన్ని రిఫ్రెష్ చేసుకుంటే మీకు ఈ 4 టేబుల్స్ వచ్చి ఉంటాయండి. జియో, పీపుల్, ప్రోడక్ట్స్, సేల్స్ డేటా. సో 4 వచ్చాయి కదా. నేను యాక్చువల్గా ఒక స్టెప్ మర్చిపోయాను. అదేంటంటే ఈ సేల్స్ డేటా టేబుల్ని షిప్మెంట్స్ అని పేరు మార్చాలి. సో దీని మీద రైట్ క్లిక్ చేసుకుని ఒకసారి ఆల్టర్ టేబుల్ అని ఉంటుందన్నమాట, అది వాడదాం మనం. ఆల్టర్ టేబుల్లో ఇక్కడ నేమ్ కాలమ్ని నేను షిప్మెంట్స్ కింద మారుస్తాను. ఇది ఇంపార్టెంట్ స్టెప్ అండి. మీరు కనుక మర్చిపోయారంటే ఫర్దర్గా రాసే క్వైరీస్ అవి కూడా ఏం అర్థం కావు. సో ఒకసారి రీనేమ్ చేసుకున్నాక మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు క్వైరీ కూడా చూడొచ్చు అది ఏం క్వైరీ మారుస్తుంది అనేది. అప్లై, ఫినిష్. సో ఇప్పుడు మన టేబుల్ నేమ్ షిప్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక డేటాబేస్ అయితే క్రియేట్ అయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్స్లో అసలు ఈ డేటాబేస్లో డేటా ఏముంది, అది మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు, ఆ యాక్సెస్ చేసి ఏ విధమైన ఆపరేషన్స్ చేయొచ్చు అనేది ఎస్క్యూఎల్ ద్వారా నేర్చుకుందాం. కంగ్రాచులేషన్స్ అండి, ఇక్కడ దాకా వచ్చారు అంటే మీరు ఆల్రెడీ డేటాబేస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, అలాగే ఒక డేటాబేస్ని ఎలా ఇన్స్టాల్ చేసి అందులోకి డేటా ఎలా లోడ్ చేయాలి అనేది అంతా నేర్చుకున్నట్టే. ఇక మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు డేటా ఉంది కాబట్టి మనం ఆసమ్ చాక్లెట్లో కనుక పనిచేస్తూ ఉన్నట్టయితే మనకు వచ్చే డే టు డే బిజినెస్ క్వశ్చన్స్ని ఎస్క్యూఎల్ వాడి ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఎస్క్యూఎల్ అంటే నాకు కాలేజ్ రోజుల్లో ఒక ఎగ్జాంపుల్ చాలా బాగా గుర్తొస్తుంది అనమాట. యాక్చువల్గా కాలేజ్ కూడా కాదు, కాలేజ్ అయిపోయిన తర్వాత. కాలేజ్ అప్పుడు నాకు వెంకట్ అని ఒక మంచి ఫ్రెండ్ ఉండేవాడు. ఎలాగైతే మనం కాలేజ్ అయిపోయి ఉద్యోగాలు స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటాం కదా, అట్లాగే మా ఫ్రెండ్ గ్రూప్లో అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈ వెంకట్ అన్నవాడు మాత్రం పెళ్లి చేసుకోవట్లేదు. సో ఒక ఏడాది అయిపోయింది, ఏడాదిన్నర అయిపోయింది, కానీ మన వెంకట్ మాత్రం మ్యారేజ్ చేసుకోవట్లేదు అనమాట. అయితే మేమందరం అడుగుతూ ఉండేవాళ్ళం అన్నమాట గ్యాదర్ అయినప్పుడల్లా, ఏరా వెంకట్ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదని. ప్రతిసారి వాడు ఏదో ఒకటి చెప్పాడు అనమాట. నాకు ఈ అమ్మాయిలో ఇది నచ్చలేదు, ఈ అమ్మాయితో ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ అమ్మాయి వల్ల ఇదే ఇష్టం అవ్వట్లేదు, ఇట్లా ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు. ఆడేంటంటే అరేంజ్డ్ మ్యారేజ్కి వెళ్ళాడు. వెరేజ్ మోస్ట్ ఆఫ్ మా ఫ్రెండ్ గ్రూప్లో నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. బట్ వాడు ఇలా పేరెంట్స్ చూడడం దానివల్ల కొంచెం డిలే అవుతూ వస్తుంది. సో ఒక పాయింట్లో బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి నేను ఒక ఎస్క్యూఎల్ క్వెరీ రాశాను అనమాట వాడికి, వాడు ఒక అమ్మాయిని ఎలా ఎత్తుక్కోవాలి అని. ఎందుకంటే వెంకట్కి కోరికల లిస్ట్ చాలా పెద్దగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఇట్లా ఉండాలి, అమ్మాయి ఇంత హైట్ ఉండాలి, అమ్మాయికి ఉద్యోగం ఉండాలి, వాళ్ళకి చాలా ఆస్తులు ఉండాలి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అంటే వెంకట్ వాళ్ళ అమ్మ నాన్నకి ఆ అమ్మాయి కంప్లీట్గా నచ్చాలి, ఆ అమ్మాయి ఇంట్లో పనులన్నీ చేయాలి, ఉద్యోగం కూడా చేయాలి, ఇట్లా ఇవేవో చాలా కోరికలు ఉండేవి. సో మేము ఒక క్వెరీ రాసాం. ఆ క్వెరీ ఎలా ఉండేదంటే సెలెక్ట్ గర్ల్ ఫ్రమ్ ద టేబుల్ ఆఫ్ గర్ల్స్ వేర్ అని చెప్పి ఈ కండిషన్స్ అన్నీ యాడ్ చేసి ఫైనల్గా సరదాగా వాడికి ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు అనమాట. 0 గర్ల్ ఫౌండ్ అని. సో ఎస్క్యూఎల్ అంటే నాకు అది గుర్తొస్తుంది అనమాట ఎప్పుడూ కూడా. బట్ ఫన్ అసైడ్ ఎస్క్యూఎల్ అనేది మనం దేనికి వాడతామంటే ఒక డేటాబేస్లో ఉన్న డేటాని మనం రీడ్ చేయడానికి కానీ, అప్డేట్ చేయడానికి కానీ, క్రియేట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ వాడతాం అనమాట. దీన్నే క్రడ్ అంటారు. క్రడ్ అంటే CRUD, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో ఎస్క్యూఎల్ ద్వారా ఈ క్రడ్ ఆపరేషన్స్ మెయిన్గా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. యాజ్ ఎ డేటా ప్రొఫెషనల్ మనం ఎస్క్యూఎల్ వాడుతున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్ మీరు రీడ్ చేస్తారు, మీరు కొత్త డేటాని క్రియేట్ చేయరు. ఆఫ్ కోర్స్ ఇందాకటి ఎగ్జాంపుల్లో మనం డేటా యాడ్ చేసాం, అది ఎందుకంటే మనం నేర్చుకోవాలి కాబట్టి మనం డేటా క్రియేట్ చేయాల్సి వచ్చింది. నార్మల్గా యాజ్ ఎ డేటా అనలిస్ట్ నేనైతే ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా నేను డేటా క్రియేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ చేయాల్సిన అవసరం రాలేదన్నమాట. ఓన్లీ ఎప్పుడు రీడ్ చేయడమే.
సో డేటా ఆల్రెడీ ఉంటది. మనం రీడ్ చేసి దాని మీద బిజినెస్ క్వెషన్స్ ఆన్సర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ మనం ఎన్ని చాక్లెట్స్ అమ్మాము అని క్వెషన్ వచ్చిందనుకోండి. నేను ఎస్‌క్యూఎల్ వాడి డేటాని రీడ్ చేసి దాన్ని ఆన్సర్ చేయగలుగుతాను. సో అక్కడ ఎస్‌క్యూఎల్ వాడతాం అనమాట. సో ఫర్దర్‌గా నేర్చుకునే ఎగ్జాంపుల్స్ అన్నీ ఎలా రీడ్ చేయాలో అన్నది నేర్పిస్తాను. బట్ ఇంకా క్రియేట్, అప్డేట్, డిలీట్ కూడా చేయొచ్చు అన్నది మీరు బ్యాక్ ఆఫ్ మైండ్‌లో పెట్టుకోండి. అవేమంత పెద్ద కష్టం కాదు. అండ్ అది ఒక స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. సో అందరికీ అవసరం పడదు. మీకు అవి నేర్చుకోవాలి అనుకుంటే ఆన్‌లైన్‌లో రకరకాల ఎస్‌క్యూఎల్ రిసోర్సెస్ ఉంటాయి. అవి వాడి మీరు నేర్చుకోవచ్చు. సరే వెళ్దాం రండి. సో మన ఎస్‌క్యూఎల్ లెర్నింగ్‌లో ఈ 10 ఎగ్జాంపుల్స్ చేద్దామండి. ఈ 10 ఎగ్జాంపుల్స్ ద్వారా ఏంటంటే మీకు ఎస్‌క్యూఎల్ అనే దాని మీద ఒక రీజనబుల్ అండర్‌స్టాండింగ్, కాన్ఫిడెన్స్ కూడా వస్తుందనమాట. అట్లాగే నేను మీకు ఒక 3 హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను కింద. ఆ 3 మీరు అటెంప్ట్ చేయండి. ఈ 3 ప్రాబ్లమ్స్, ఈ 10 ప్రాబ్లమ్స్, వీటి 10 ప్రాబ్లమ్స్ యొక్క ఎగ్జాంపుల్ క్వెరీస్ అన్నీ కూడా కింద ఉన్న వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌లో మీకు ఉంటాయి. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న షిప్మెంట్స్ డేటా అంతా యాజ్ ఇట్ ఈస్‌గా నేను చూద్దాం అనుకుంటున్నాను. ఇట్లాంటి దానికి మీరు ఇక్కడే క్వెరీ రాయొచ్చు. యాక్చువల్‌గా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ టేబుల్, ఏ టేబుల్‌లో అయితే డేటా చూద్దాం అనుకుంటున్నారు, షిప్మెంట్స్ టేబుల్ కాబట్టి దీని మీద రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ రోస్ అనొచ్చనమాట. అంటే అది ఆ డేటా అంతా యాజ్ ఇట్ ఈస్‌గా చూపించేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్వెరీ కూడా అదే రాసేస్తుందనమాట. మనం రాయక్కర్లేదు. ఒక్కసారి ఈ క్వెరీ రాసేసింది కాబట్టి దీన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీని ద్వారా ఈ భాష కూడా అర్థమైపోతుందన్నమాట. ఎస్‌క్యూఎల్‌లో మనం చెప్పాను కదా ఇందాక మీకు, మెజారిటీ ఆఫ్ ద టైం మనం రీడ్ చేస్తాం డేటాని. రీడ్ చేయడానికి వాడే కీవర్డ్ పేరేంటంటే సెలెక్ట్. సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేసుకోండి అని. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ AC_Telugu డాట్ షిప్మెంట్స్. AC_Telugu అంటే ఏంటంటే దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమా ఆర్ డేటాబేస్. ఇక్కడ మన దగ్గర రకరకాల డేటాబేసెస్ ఉన్నాయి కదా. సకిలా ఉంది, ఆసమ్ DWH ఉంది, ఆసమ్ చాక్లెట్స్ ఉంది, వరల్డ్ ఉంది, అట్లాగే AC తెలుగు ఉంది. సో దానికి ఎక్కడ తెలుస్తుంది ఎందులో షిప్మెంట్స్ టేబుల్ ఉంది అని. అందుకని ఇలాగా డేటాబేస్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ వాడతాం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనము డైరెక్ట్‌గా ఈ ప్రతిసారి దీన్ని టైప్ చేసే బదులు మనం దానికి చెప్పొచ్చు అనమాట, నేను దీన్ని వాడబోతున్నాను అని. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే MySQLలో అయితే ఈ టేబుల్ మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, అది బోల్డ్ కలర్‌లోకి మారుతుందన్నమాట. అంటే మీరు కరెంట్లీ మీరు రాయబోయే క్వెరీస్ అన్నీ కూడా AC_Teluguలో ఉంటున్నాయి అని మనం దానికి చెప్తున్నాం అనమాట. ఇక అప్పుడు అలా చేసామనుకోండి, అప్పుడు మనం ఈ డాట్ బిజినెస్ మానేసి డైరెక్ట్‌గా షిప్మెంట్స్ అనేయొచ్చు అనమాట. ఇలా నేను మోడిఫై చేసిన తర్వాత రన్ చేయాలంటే ఇక్కడ ఈ లైట్నింగ్ బోల్ట్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. అప్పుడు క్వెరీ రన్ అయ్యి నాకు మళ్ళీ అదే రిజల్ట్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్‌గా. కాకపోతే ఏంటంటే AC_Telugu డాట్ అని రాయక్కర్లా. సో ఫర్దర్‌గా రాయబోయే క్వెరీస్ అని నేను అలాగే రాస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం దీన్ని స్టడీ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షిప్మెంట్స్. షిప్మెంట్స్ అనేది టేబుల్ నేము. ఫ్రమ్ అంటే ఆబ్వియస్‌గా ఉంది కదా, టేబుల్ షిప్మెంట్స్ నుంచి నాకు కావాలి అని చెప్తున్నాం. స్టార్ అంటే ఏంటంటే ఆ టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా, అన్ని కాలమ్స్ నాకు కావాలి అని మనం అడిగినట్టు అనమాట. సో అది బేసిక్ సింప్లెస్ట్ క్వెరీ అనమాట ఇది. ఇది కనుక మీరు మీ అంతటా మీరు రాశారనుకోండి, అంతే, మీకు ఆల్రెడీ ఎస్‌క్యూఎల్ వచ్చినట్టే, మీరు రీడ్ చేయగలుగుతున్నారు ఇన్ఫర్మేషన్ని. ఈ సెమీకోలన్ అనేది దేనికి వాడతామంటే ఇక్కడతో నేను మాట్లాడడం అయిపోయింది, ఇక నీ పని మొదలుపెట్టని చెప్పడానికి కోసం సెమీకోలన్ అనమాట. ఇది ఎండ్ ఆఫ్ ద లైన్ లాగా. మనం ఎప్పుడైతే ఇప్పుడు తెలుగులో రాస్తున్నాం అనుకోండి, ఒక ఫుల్ స్టాప్ వాడతాం కదా, ఇక్కడతో ఈ సెంటెన్స్ అయిపోయింది అని. అట్లాగే సెమీకోలన్ ఎస్‌క్యూఎల్‌కి చెప్తుందనమాట డేటాబేస్‌కి, ఈ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ ఇక్కడతో అయిపోయింది అని. నార్మల్‌గా ఒక క్వెరీయే రాసినప్పుడు మనం అది కూడా పెట్టక్కర్లేదనమాట. అది పెట్టకపోయినా కూడా ఆబ్వియస్సే. ఎప్పుడైతే మీరు మల్టిపుల్ క్వెరీస్ రాస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఇలాగా సెమీకోలన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది క్వెరీ. లెట్స్ సే మీరు ఇది రాయాలనుకుంటున్నారు, కాకపోతే మీకు ఈ కాలమ్స్ అన్నీ అవసరం లేదు, జస్ట్ నాకు ప్రోడక్ట్, డేటు, అమౌంట్ బాక్సెసే కావాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్టార్ ప్లేస్లో ఆ 4 కాలమ్స్ రాసుకోవచ్చు అనమాట. ప్రోడక్ట్, డేటు, అమౌంట్, బాక్సెస్. ఇప్పుడు మనం ఇలా రాస్తున్నప్పుడు ఈ డేట్ కాలమ్ యాక్చువల్గా బ్లూ కలర్లోకి వచ్చింది, ఎందుకంటే డేట్ అనేది ఒక స్పెషల్ వర్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్లో ఒక కాలమ్కి నేను సెలెక్ట్ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు దాని పేరు ఇక్కడ సెలెక్ట్ అని రాయాల్సి వస్తుంది కదా. అట్లాగే కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ వర్డ్ని దానికి 2-3 మీనింగ్స్ ఉంటాయి, డబుల్ మీనింగ్ లాగా. సో అట్లా ఏదన్నా ఒక కాన్ఫ్లిక్టింగ్గా డబుల్ మీనింగ్ వచ్చేలాగా ఉంటే కనుక అది కలర్ మార్చి చూపిస్తుంది.
జనరల్‌గా మీరు డేటాబేస్ క్రియేట్ చేసి కార్పొరేట్ కంపెనీస్‌లో వాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే ఇట్లాగా కన్‌ఫ్యూజింగ్ నేమ్స్ పెట్టరు. జనరల్‌గా షిప్‌మెంట్ అండర్‌స్కోర్ డేట్ అని అలా పేరు పెట్టుకుంటారనమాట. మనకిది ఒక జస్ట్ లెర్నింగ్ ఎగ్జాంపులే కాబట్టి మనకి పెద్ద ఫరక్ ఏం పడదు. మనం డైరెక్ట్‌గా డేట్ అని పెట్టేసుకోవచ్చు. ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఏంటంటే ఇది యాక్చువల్‌గా నేను రికమెండ్ చేసేది ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ రాకుండా ఉండటం కోసం షిప్‌మెంట్స్ అని అన్నాక ఫ్రమ్ షిప్‌మెంట్స్ అని దీనికి ఒక ఏలియాస్ ఇస్తామనమాట. ఏలియాస్ అంటే ఒక మారు పేరు. సో, షిప్‌మెంట్స్ ఎస్ అంటాను నేను. అంటే ఇక ఫర్దర్‌గా నేను ఎప్పుడైనా షిప్‌మెంట్స్ అని వర్డ్ రాయాలంటే ఎస్ వాడేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు అలా అయిపోయింది కాబట్టి ఇక్కడ డేట్ బదులు ఎస్ డాట్ డేట్ అన్నాననుకోండి. అంటే షిప్‌మెంట్స్ టేబుల్‌లోని డేట్ కాలము అని మనం క్లియర్‌గా చెప్తున్నాం. సో, ఇక ఫర్దర్‌గా దేర్ ఈస్ నో కన్‌ఫ్యూషన్ ఫర్ థట్. అప్పుడు మనకి ఈజీగా ఉంటది. లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేరే డేట్ అది ఉన్నా గానీ కాంప్లికేషన్ రావచ్చు. సో, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ దీనికి అండర్‌నీత్‌గా డైరెక్ట్‌గా ఇక్కడే పెట్టేస్తాను. సో దట్ మీరు చదువుతున్నప్పుడు మీకు ఒకేసారి అన్ని 10 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది అన్ని షిప్‌మెంట్స్ చూపిస్తది. ఇక్కడ మళ్ళా ఒకసారి రన్ చేద్దాం దీన్ని. అన్ని షిప్‌మెంట్స్ చూస్తున్నాను. నాకు అన్నీ వద్దండి. నాకేం కావాలంటే SP02 అన్న పర్సన్ చేసిన షిప్‌మెంట్స్ మాత్రమే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీపుల్ టేబుల్‌లో ఒకసారి మళ్ళా మనం సెలెక్ట్ రోస్ చేద్దాము. చూసారంటే ప్రతి సేల్స్ పర్సన్‌కి ఒక ఐడీ ఉంది. SP01 అంటే రామలింగం, SP02 అంటే దేవసేన అట్లాగా. సో, నాకు ఓన్లీ దేవసేన అన్న సేల్స్ పర్సన్ చేసిన బిజినెస్ గురించి మాత్రమే తెలియాలి. అప్పుడు నేనేం చేయొచ్చంటే ఎస్‌క్యూఎల్‌లో మనం ఇంకా కండిషన్స్ యాడ్ చేయొచ్చన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా వెంకట్‌కి అమ్మాయిల గురించని. అట్లా కండిషన్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ అన్ని ఫీల్డ్స్ చూద్దాం. స్టార్ ఫ్రమ్ షిప్‌మెంట్స్ ఎస్ అని ఇక్కడ నెక్స్ట్ లైన్‌లో ఏం రాస్తానంటే వేర్ అంటే మనం ఇక్కడి నుంచే కండిషన్స్ చెప్పుకోవచ్చు అన్నమాట. వేర్ అనేది ఒక స్పెషల్ వర్డ్. ఎలాగైతే సెలెక్ట్ అనేది సెలక్షన్ గురించి మాట్లాడుతుందో వేర్ అనేది మనకి ఏ విధమైన డేటా కావాలి అని చెప్తాం అన్నమాట. ఇక్కడ మనం ఓన్లీ SP02కే ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు ఎస్ డాట్ అన్నామనుకోండి ఈ షిప్‌మెంట్స్ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ మీకు ఈ ఫీల్డ్స్ కనుక రావట్లేదు అంటే మేబీ సమ్ కరప్షన్ ఏమన్నా అయి ఉండొచ్చు, లేదా బగ్ అయినా కూడా అయి ఉండొచ్చు. అప్పుడప్పుడు నాకు ఇవి రావు అనమాట. అప్పుడు మీరేం చేయొచ్చంటే మీరు ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్ళి ఇక్కడ ఆటో కంప్లీట్ అని ఉంటుంది. ఇది ఒకసారి క్లిక్ చేయండి. కంట్రోల్ స్పేస్ లేదు అంటే ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసినా కూడా వర్క్ అవ్వచ్చు. సో, ఈ ఎస్ డాట్ సేల్స్ పర్సన్ దాని మీద డబుల్ క్లిక్ చేసామనుకోండి నాకు ఆ ఫీల్డ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ సేల్స్ పర్సన్‌లో మధ్యలో స్పేస్ కూడా ఉంది కాబట్టి మనం బ్యాక్ సింగిల్ కోట్ ఇవ్వాలి. ఇది మీ యాక్చువల్‌గా ట్యాబ్‌కి పైన ఉంటుంది మీ కీబోర్డ్‌లో ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ సింగిల్ కోట్స్‌లో SP02. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఎస్‌క్యూఎల్ అనేది ఏంటంటే ఒక భాష అనమాట. దానికి రకరకాల యాసలు ఉంటాయి. సో, మీరు గనుక SQL సర్వర్‌లో వాడుతున్నారనుకోండి అక్కడ నొటేషన్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇట్లాంటి దాని బదులు ఇంకొక ఏదైనా వాడతారు. ఐ థింక్ అందులో మనం స్క్వేర్ బ్రాకెట్ వాడొచ్చు అనుకుంటా. సో, నేను ఇందాక అదే వాడాను కానీ అది పని చేయలేదు. అప్పుడు గుర్తొచ్చింది MySQLకి మనం ఇది వాడాలి కదా అని. సో, ఇట్లా రాసి మీరు దీన్ని రన్ చేస్తే ఇక్కడ మీకు ఓన్లీ ఆ SP2 దేవసేన తాలూకు ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుందన్నమాట. ఎప్పుడైనా మీరు క్వెరీ రన్ చేసినప్పుడు కింద ఈ అవుట్‌పుట్ ఏరియాలో మీరు చూడొచ్చు అనమాట ఎన్ని రోస్ వచ్చాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా క్వెరీ ఇక్కడ ఇది చూస్తే 307 రోస్ రిటర్న్ అంటే దేవసేనకి 307 రికార్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇన్ఫర్మేషన్‌లో. సో, అది సెకండ్ ఎగ్జాంపుల్. నేను దీన్ని మళ్ళీ కాపీ చేసుకుంటాను కీబోర్డ్‌లోకి సెలెక్ట్ చేసి థర్డ్ ఎగ్జాంపుల్‌కి వెళ్దాం. ఎందుకంటే థర్డ్ ఎగ్జాంపుల్‌లో కూడా మనం అదే చేయబోతున్నాం. ఆల్ షిప్‌మెంట్స్ బై SP02 టు ద జియోగ్రఫీ G03. యాక్చువల్‌గా 03 అన్నాను కానీ 0 లేదులే G3 అనమాట. అంటే మనకి మల్టిపుల్ జియోగ్రఫీస్ ఉన్నాయి కదా ఓన్లీ G3కి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ నేను దీన్ని పేస్ట్ చేసి ఒకసారి మీకు జియోగ్రఫీ టేబుల్ కూడా చూపిస్తాను అందులో ఏమున్నాయి అని. సో, G1 అంటే ఇండియా, G3 అంటే కెనడా. సో, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దేవసేన కెనడాకి ఎంత పంపించింది అని. సో, అలాంటప్పుడు వేర్‌లో మనం మల్టిపుల్ కండిషన్స్ రాయాలి. సో, ఫస్ట్ కండిషన్ ఇది. సెకండ్ కండిషన్ ఏంటంటే ఇక్కడ మనం ఎండ్ అన్న వర్డ్ వాడి ఇంకొక కండిషన్ రాసుకోవచ్చు అనమాట. ఎస్ డాట్ జియో ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్‌లో G3 అట్లా సెమీకాలన్ పెట్టి క్లోజ్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేశారనుకోండి మీకు ఈసారి ఇంకా తక్కువ వస్తాయి అన్నమాట. 54 రోసే వచ్చాయి. ఎందుకంటే మనం దేవసేన కెనడా అన్న ఎక్స్ట్రా కండిషన్ యాడ్ చేసాం కాబట్టి.
ఇంకో ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఏం అర్థం చేసుకున్నామంటే సెలెక్ట్ అన్నది వాడి డేటాని సెలెక్ట్ చేస్తాము. దానిలో మీరు ఈ వేర్ అన్నది వాడి ఎక్స్ట్రా కండిషన్స్ చెప్పచ్చు అనమాట. సేల్స్ పర్సన్ SP02 అవ్వాలి, జియోగ్రఫీ G3 అవ్వాలి, ప్రోడక్ట్ P5 అవ్వాలి, డేట్ ఇది అవ్వాలి, అమౌంట్కి ఎంతకన్నా ఎక్కువ ఉండాలి. అలా మీరు ఏది కావాలంటే అది చెప్పుకోవచ్చు. సో అలా చెప్తే ఆ కండిషన్స్ అంతా బట్టి ఈ లాంగ్వేజ్ రాస్తారు. మీరు కనుక ఇది చూసారనుకోండి, బయట నుంచి అసలు SQL అంటే తెలియని వాళ్ళకి ఏంటంటే అమ్మో SQL భలే కష్టంగా ఉంటుందేమో అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చూసారంటే ఇది చాలా సింపుల్ అనమాట. నిజంగా అసలు SQL అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజెస్ టు లెర్న్. నేను ఫస్ట్ కాలేజ్ రోజుల్లో నేర్చుకున్నప్పుడు కూడా ఇనీషియల్గా చాలా భయపడ్డాను అనమాట. అమ్మో SQL మనకు వస్తుందో రాదో అని. కానీ ఎప్పుడైతే నాకు దీన్ని చూసిన తర్వాత ఏమర్థమైందంటే ఇది చాలా సింపుల్ టు లెర్న్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో. ఎందుకంటే కాంప్లెక్స్ వర్డ్స్, కన్ఫ్యూజింగ్ మెటీరియల్ ఏం లేదు. అన్నీ కూడా సింపుల్ ప్లెయిన్ ఇంగ్లీష్ వర్డ్సే. సెలెక్ట్ అంటాము, ఫ్రమ్ అంటాము, వేర్ అంటాము, ఎండ్ అంటాము. సో మీరు ఎప్పుడన్నా ఏదైనా రాయాలి అనుకున్నారనుకోండి SQLలో, మీకు నిజంగా తెలియకపోయినా మీరు గెస్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఏం బిట్లు ఉంటే కరెక్ట్గా వస్తుందబ్బా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ నేను తెచ్చాను. తెచ్చిన తర్వాత నాకు ఈ అమౌంట్ హైయెస్ట్ అమౌంట్ నుంచి లోయెస్ట్ అమౌంట్ దాకా చూడాలి అని అనుకుంటున్నాను. ఇదే అవుట్పుట్లో ఏం రాసి ఉండొచ్చు, ఊరికే గెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే సార్ట్ అన్నాను, అది బ్లూ కలర్లోకి మారలేదు అంటే అది కరెక్ట్ వర్డ్ కాదేమో అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రెడ్ లైనింగ్ కూడా వచ్చింది కదా, అంటే అది కరెక్ట్ కాదు అని. సార్ట్ కాకపోతే మేబీ అరేంజ్, అది కాదు. ఇంకొక వర్డ్ ఏం వాడచ్చు చెప్పండి, ఆర్డర్. సో మీరు చూసారంటే ఆర్డర్ అనగానే అది బ్లూ కలర్లోకి మారింది. సో మేబీ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్. ఆర్డర్ అన్న తర్వాత డైరెక్ట్గా రాసేయచ్చు, కాకపోతే మనం ఒక వర్డ్ వాడదాం, ఆర్డర్ బై. యాక్చువల్ వర్డ్ అదనమాట. ఆర్డర్ బై అంటే ఉన్న డేటాని ఇప్పుడు నువ్వు అరేంజ్ చెయ్యి అని. ఆర్డర్ బై అన్న తర్వాత ఏ ఫీల్డ్ మీద అరేంజ్ చేయాలో చెప్పాలి. ఏ ఫీల్డ్ కావాలి మనకి, S.amount మీద. అమౌంట్ ఇనీషియల్గా నేను ఇలా రాసేస్తాను. అప్పుడు నాకు లోయెస్ట్ అమౌంట్ పైన వస్తుంది 28, 126 అలాగా. యాక్చువల్గా మనకి హైయెస్ట్ అమౌంట్ కావాలి కాబట్టి మనం ఇంకొక వర్డ్ వాడాలి, అది డిసెండింగ్ ఆర్డర్, DESC. సో అట్లాగా కొద్దిగా గొప్ప అంతగా రాపోయినా వచ్చినా కూడా జస్ట్ కైండ్ ఆఫ్ గెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా నేర్చుకున్న తర్వాత ఒక 3 నెలల పాటు మీరు SQL వాడలేదనుకోండి, మనం ఆబ్వియస్గా మర్చిపోతాం. కాకపోతే నెక్స్ట్ టైము అసలు ఇంకా సింపుల్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఈ వర్డ్స్ అన్నీ ఈజీ టు గెస్ కదా. నెక్స్ట్ టైం మనం డైరెక్ట్గా కరెక్ట్ గెస్ చేసేస్తాం. వీ డోంట్ ఈవెన్ గో విత్ సార్ట్ ఆర్ ఎనీథింగ్, విల్ డైరెక్ట్లీ సే ఆర్డర్ బై, బికాజ్ ఇట్స్ ద మోస్ట్ లాజికల్ థింగ్ టు సే హియర్. సో అందుకని SQL అనేది చాలా ఈజీ అనమాట. సో అది అవర్ థర్డ్ ఎగ్జాంపుల్. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ షిప్మెంట్స్ ఇన్ Jan 2023. ఒకసారి మనం ముందు మొత్తం షిప్మెంట్స్ చూద్దాం. ఇక్కడ షిప్మెంట్స్ టేబుల్ క్వెరీ రాసి ఉంచాను నేను ఆల్రెడీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షిప్మెంట్స్ అని. ఇది చూస్తే మీకు యాక్చువల్గా మన షిప్మెంట్స్ అన్ని డేటా ఉంటుంది అనమాట. ఇక్కడ డేట్ కాలం ఉంది కదా, ఇదేంటంటే 1st of July 2022 నుంచి నాకు అన్నీ చూపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మన ప్రాబ్లం ఏంటంటే ఈ డేటాలో ఈ డేట్ కాలం అనేది డేట్ అని అనుకోవట్లేదు అనమాట MySQL. మనం ఏం చేసాము, మనం ఇంపోర్ట్ చేసినప్పుడు డేటా టైప్ సెట్ చేయలేదు, ఓన్లీ అమౌంట్ బాక్సెస్కి నెంబర్ పెట్టాము, బట్ వీటికి మనం ఏం పెట్టలేదు కదా. సో అందువల్ల ఇది ఒక డేట్ లాగా MySQL అనుకోవట్లేదు. మీకు ఫర్దర్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను యాక్చువల్గా మన క్వెరీకి ఆన్సర్ రాస్తాను. ఇది అనమాట మన క్వెరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షిప్మెంట్స్ S వేర్ S.date బిట్వీన్ స్టార్టింగ్ డేట్ ఏమో 1st of Jan 2023, ఎండింగ్ డేట్ ఏమో 2023 Jan 31. సో మొత్తం 2 డేట్ల మధ్యలో ఉన్న షిప్మెంట్స్ అన్నీ చూపించు అని నేను అడుగుతున్నాను. కాకపోతే ఏమవుతుందో చూడండి, ఇది నేను రన్ చేస్తే నాకు అసలు ఒక్క రో కూడా రావట్లేదు అనమాట. ఎందుకంటే ఆ డేటా లేదు అని చెప్తుంది. మీరు అనుకోవచ్చు ఓకే మేబీ నిజంగానే మనకి షిప్మెంట్స్ లేవేమో అని. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్సెల్లో మీకు ఆ డేటా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. డేటా అయితే ఉంది. ఇంకో డేట్ కాలం మీద నేను ఫిల్టర్ పెట్టి ఈ ఫిల్టర్స్లోకి ఎక్స్పాండ్ చేసుకుంటే జాన్యువరిలో మనకి షిప్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ నాకు ఫిల్టర్ చూపిస్తోంది కదా, ఈ జాన్యువరి సెలెక్ట్ చేస్తే ఇంకో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా. సో మరి ఎందుకని MySQL చూపించలేకపోతుంది అంటే, MySQL డేట్ మీద ఏదైనా ఆపరేషన్స్ చేయాలి అంటే ఆ కాలం డేట్ అయి ఉండాలన్నమాట. అది డేటా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది? మీరు రైట్ క్లిక్ చేశారనుకోండి షిప్మెంట్స్ టేబుల్ మీద,
టేబుల్ ఇన్స్పెక్టర్లోకి వెళ్తే ఆ టేబుల్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. ఈ టేబుల్ ఇన్స్పెక్టర్లో కాలమ్స్లోకి వెళ్తాను నేను. చూసారంటే డేట్ కాలము అది ఒక టెక్స్ట్ కాలమ్ అని అనుకుంటుంది అనమాట. అందువల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దీనికి రకరకాల ఫిక్సెస్ ఉంటాయి. ఒక ఫిక్స్ ఏంటంటే డేటాబేస్లోనే ఈ డేటాని మనం కరెక్ట్ చేసుకోవడం. కాకపోతే అది కొద్దిగా టెక్నికల్ అయిపోతుంది. సో అందుకని నేనేం చేస్తానంటే మీకు ఇంకొక కొత్త ఫైల్ ప్రొవైడ్ చేస్తానమాట. అందులో నేను కరెక్ట్ చేశాను ఈ ప్రాబ్లమ్ని. సో ఆ ప్రాబ్లం ఎలా కరెక్ట్ చేశానంటే ఇక్కడ షిప్మెంట్స్ డేటా న్యూ అని ఒక CSV ఫైల్ ఉంది. ఇది కూడా మీకు మీ డౌన్లోడ్ లింక్లో ఉంటుంది. సో ఈ కొత్త ఫైల్లో మనకి ఆల్రెడీ డేట్ కాలమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ సేమ్ డేటానే, బట్ ఒక కొత్త ఫైల్లా క్రియేట్ చేశాను అనమాట. ఇది డేట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ఫైల్ని ఇక్కడ యాడ్ చేద్దాం అనమాట. రైట్ క్లిక్ చేసి AC తెలుగు మీద మీరు టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అంటారు. ఇక్కడ బ్రౌజ్ చేసుకుని ఈ న్యూ ఫైల్ని సెలెక్ట్ చేస్తారు. చేసుకున్నాక నెక్స్ట్ అని క్రియేట్ న్యూ టేబుల్ ఆప్షన్ వాడండి. యూజ్ ఎగ్జిస్టింగ్ కాకుండా. ఎగ్జిస్టింగ్ ఏది మార్చొద్దు. మనం ఒక కొత్త న్యూ డేటా టేబుల్ని యాడ్ చేద్దాం అనమాట. యాడ్ చేసి ఈ పేరు కూడా సేల్స్ డేటా న్యూ కాకుండా షిప్మెంట్స్ _న్యూ అందాం. నెక్స్ట్ చేసి ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇదేంటంటే ఈ డేట్ ఫీల్డ్ని టెక్స్ట్ కింద కాకుండా డేట్ టైంకి మారుద్దాం అనమాట. సో దట్ మనకి రావడమే డైరెక్ట్గా డేట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ డేట్ ఫార్మాట్ స్ట్రింగ్ కూడా చూపిస్తుంది మీకు. యాక్చువల్గా మనకి ఇయర్ మంత్ డే కదా ఉన్నాయి. ఈ హవరు మినిట్స్ సెకండ్స్ లేవు కాబట్టి అవన్నీ తీసేస్తాను. ఇంతవరకు పెడతాను అనమాట. ఇయర్ మంత్ డే వరకు ఉంది అని. సో మిగతా పెట్టి తీసేయచ్చు. తీసేసి నెక్స్ట్ అందాము. నెక్స్ట్ చేస్తే ఈ ఇంపోర్ట్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఇది కొంచెం పెద్ద ఫైల్ కదా, 7000 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ రైట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అంటే మీకు ఇలా 7617 రికార్డ్స్ రావాలి. ఫినిష్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ AC తెలుగుని నేను రిఫ్రెష్ చేస్తాను. ఈ రిఫ్రెష్ బటన్ వాడి ఇక్కడ నాకు షిప్మెంట్స్ న్యూ టేబుల్ ఉంటుంది. ఇది ఒకసారి చూద్దాం. సెలెక్ట్ రోస్ అంటే నాకు న్యూ టేబుల్ ఇక్కడ మనకి ప్రాపర్గా ఒక డేట్ వాల్యూ అయితే వచ్చింది. ఇప్పుడు నేను దీని మీద కనుక ఈ కండిషన్ రాస్తాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాపీ చేస్తాను ఈ ఒక్క లైను. ఇక్కడ ఏలియాస్ S పెడదాం. సో S డేట్ బిట్వీన్ అని ఈ రెండు ఇచ్చాను అనుకోండి. రన్ చేస్తే నాకు జనవరిలో జరిగిన షిప్మెంట్స్ అన్నీ వస్తాయి. సో ఇది అనమాట ఆన్సరు. ఈ ఆన్సర్ రావడానికి ఫస్ట్ మనం కొత్త షిప్మెంట్స్ టేబులే క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మన ఒరిజినల్ టేబుల్లో డేట్ ఫార్మాటింగ్ కరెక్ట్గా లేదు కాబట్టి. ఇది ఒక రకంగా చూసుకుంటే నా తప్పే. కాకపోతే ఇంకొక రకంగా మనకి ఈ కొత్త కాన్సెప్ట్ డేట్స్ అనేవి వేరేగా ఉంటాయి, టెక్స్ట్ వాల్యూస్ డేట్స్ కాదు అన్నది తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటాను. సో ఇది క్వెరీ. ఇది నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. మళ్ళీ ఒక్కసారి మీకు కబుక్ని కీవర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్వీన్ అనేది ఏంటంటే ఆ కీవర్డ్ వాడి మనము రెండు బౌండరీస్ అనమాట, స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు రెండు ఇచ్చుకుని దాని మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. సో ఇక్కడ నేను జనవరి వరకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు జాన్ ఫస్ట్ జాన్ ఎండ్. SQLలో డేట్ ఫార్మాట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఏంటంటే ఇయర్ మంత్ డే, అది స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. సో మీరు వేరే ఫార్మాట్స్లో ఇస్తే డేట్స్ జనరల్గా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇయర్ మంత్ డే ఫార్మాట్లోనే ఇస్తాం మనం. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఓకే ఇది బాగానే ఉంది, బట్ ఈ బిట్వీన్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఏమన్నా ఉందా అని. యాక్చువల్గా మీరు డేట్ చూసారనుకోండి, ఈ డేట్లో ఏంటి రకరకాల డేట్స్ ఉన్నాయి కదా. అంటే ఆ డేట్ యొక్క ఇయర్ ఉంది, మంత్ ఉంది, డే ఉంది, అలా అన్నీ ఉన్నాయి. ఇట్లా కాకుండా నాకు జస్ట్ జనవరి వరకు ఐసోలేట్ చేశాను అనుకోండి, అంటే నాకు ఈ డేట్తో సంబంధం లేదు, ఇయర్ మంత్ కనుక ఇదైతే సరిపోతుంది అని, దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. దీనికి మనము ఎక్స్ట్రాక్ట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది MySQL, అది కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక ఆల్టర్నేట్ క్వెరీ రాస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ shipments_new s where అండ్ ఎక్స్ట్రాక్ట్ అని మనకి ఏం కావాలో చెప్తాం అనమాట. మనకి ఏం కావాలి, ఇయర్ మంత్ కావాలి, ఇయర్_మంత్ అంటాము అని ఫ్రమ్ s.date. ఇదేం చేస్తుందంటే ఈ ఇయర్ మంత్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. చేసి ఈక్వల్ టు అని ఇక్కడ మనకి కావాల్సిన ఆప్షన్ రాసుకుంటాం. మనం 2023 జాన్ కాబట్టి సో 2023-01 అంటే సరిపోతుంది. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాము. ఇది కూడా మనకి సేమ్ రిజల్టే ఇస్తుంది. పై దానికి ఏమొచ్చిందో కింద దానికి కూడా అదే. కాకపోతే ఇది ఏం చేసిందంటే బిట్వీన్ కండిషన్ కాకుండా ఇయర్ మంత్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఇయర్ మంత్ వాల్యూ దీనికి ఈక్వలా కాదా అని చెక్ చేసుకుని
అదైతే ఇస్తుంది. సో ఇక్కడ మనకి ఒకసారి రిజల్ట్స్ కంపేర్ చేసుకుందాం చూడండి. ఈ క్వెరీ 449 రోస్ రిటర్న్ అయినాయి. ప్రీవియస్ బిట్వీన్ క్వెరీ చూసారంటే 449. సో ఎగ్జాక్ట్లీ సేమ్ నెంబర్ ఆఫ్ రోసే వచ్చాయి. ఒకటేమో ఇలాగా బిట్వీన్ వాడి, ఇంకొకటేమో ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ వాడి. మీకు ఎక్స్ట్రాక్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ MySQL డాక్యుమెంటేషన్కి వెళ్తే అక్కడ ఎక్స్ట్రాక్ట్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ కాకుండా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట డేట్ టైం మీద మనం ఆపరేట్ చేయడానికి. అవి కూడా మనం వాడుకోవచ్చు. సరే, మరి మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇదేంటంటే ఆల్ షిప్మెంట్స్ బై SP02, SP03, SP12, SP15 ఇట్లా 4-5 గురించి షిప్మెంట్స్ తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. ఇది కూడా మనం 2 రకాలుగా రాయొచ్చు. ఒకటేంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షిప్మెంట్స్ _new S వేర్ సేల్స్ పర్సన్, ఎస్ సింగిల్ కోట్స్లో సేల్స్ పర్సన్, బ్యాక్ కోట్లో రాయాలి ఇది, ఎందుకంటే మధ్యలో ఒక స్పేస్ కూడా ఉంది కాబట్టి, ఈక్వల్ టు, అండ్ ఇది ఏదో డబల్ కోట్లో కానీ సింగిల్ కోట్లో కానీ రాసుకోవచ్చు ఈ ఎక్స్ట్రా పార్ట్, SP02. బట్ ఇదైతే సరిపోదు కదా, ఇంకొక 2-3 ఉన్నారు కాబట్టి ఆర్ అని ఈ మొత్తాన్ని మళ్ళీ మనం రిపీట్ చేస్తాం అనమాట. SP03, SP12, SP15. యాక్చువల్గా ఇంత ఇలా రాసుకున్నప్పుడు జనరల్గా ఇంకొక ఆప్షన్ ఏం చేస్తామంటే మనం న్యూ లైన్స్ ఎంటర్ చేసుకుంటాం అనమాట. ట్యాబ్ కూడా పెడతారు కొంతమంది, సో దట్ చూడడానికి రాయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఒక ఆప్షను. ఇది ఫస్ట్ రన్ చేసి చూద్దాం ఇది పని చేస్తుందో లేదో. ఇంకా ఇక్కడ చూసారంటే 02, 12, 02, 15, 12, 15, 12 అట్లాగా వాళ్ళ వరకే ఆ 4 వస్తుంది అనమాట. బట్ 4 అయితే పర్లేదు. ఒక 10 మంది ఉన్నారనుకోండి, మనం ఈ ఆర్ కండిషన్స్ 10 సార్లు రాయాలి. అది ఒక పెద్ద తలకాయ నొప్పి అనమాట. దాని బదులు ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇది మనం ఫస్ట్ ఇది క్లోజ్ చేసేద్దాం సెమీకోలన్తో. ఇంకొక ఆప్షను ఇక్కడ వరకు కాపీ చేసుకుందాం, పేస్ట్ చేస్తాను. ఈక్వల్ టు బదులు ఇన్ అని ఉంటుంది అనమాట. ఇన్ అని ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇన్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఇట్లా పెడతాం. నాకు యాక్చువల్గా ఎగ్జాక్ట్ సింటాక్స్ గుర్తుండదు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న, నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు. నాకు యాక్చువల్గా ఎగ్జాక్ట్ సింటాక్స్ గుర్తుండదు, ఎందుకంటే MySQLే కాదనమాట, రకరకాల SQLs ఉంటాయి కదా. నేను జనరల్గా నా వర్క్లో ఎక్కువ టైం SQL సర్వర్ వాడతాను. సో అందుకని ఒక్కొక్కసారి సింటాక్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను దానికి దీనికి మధ్యలో. ఎనీహౌ ముందు మనం ట్రై చేద్దాం. SP02, SP03, SP12, SP15 ఇట్లా మనం ఇన్ కండిషన్ రాసుకుని మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ అక్కడ పెట్టుకుని ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సేమ్ ఈ ఓపెన్ బ్రాకెట్ నేను అనుకున్నాను యాక్చువల్గా కర్లీ బ్రాకెట్ ఏమో అని, కానీ అది కాదనమాట ఇదే. సో ఇది ఒక ఆప్షన్ అనమాట. సో జనరల్గా ఇన్ క్లాజ్ వాడతారనమాట ఇట్లాగా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే కనుక. బట్ ఇన్ అనేది ఎప్పుడు వాడతామంటే ఒక ఫీల్డ్ మీద అయితేనే వాడగలము. ఇలా కాకుండా సేల్స్ పర్సన్ SP02 ఆర్ డేట్ 1 Jan అనుకోండి, అప్పుడు ఆర్ వాడాల్సిందే, ఇన్ వాడడానికి లేదు, ఎందుకంటే రెండు కాలమ్స్లోకి వెళ్తుంది కదా కండిషన్, అందుకని అనమాట. సో అది మన 5th ఎగ్జాంపుల్, ఆల్ షిప్మెంట్స్ బై SP02, 3, 12, 15. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇదేంటంటే ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ ద వర్డ్ చాకో ఇన్ దెమ్. ఇప్పటి వరకు మనం చేసిన క్వైరీస్ అన్నీ కూడా షిప్మెంట్స్ టేబుల్ మీద లేదా షిప్మెంట్స్ _new టేబుల్ మీదే చేసాము. ఇప్పుడు మనం ఒక వేరే టేబుల్లోకి వెళ్దాం, ప్రోడక్ట్ టేబుల్లోకి. సో ఫస్ట్ అసలు ప్రోడక్ట్ టేబుల్ ఏముందని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ అంటాను అని రన్ చేస్తాను. ఇవన్నీ వస్తాయి. మన దగ్గర ఒక 22 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ ఫిక్షనల్ చాక్లెట్ బిజినెస్లో. ఆ 22 ప్రోడక్ట్స్ లిస్ట్ అవుతాయి అనమాట. ఇందులో చూసారంటే చాలా ప్రోడక్ట్స్లో వర్డ్స్ చాకో అనేది ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి బిగినింగ్లో ఉండొచ్చు, ఒకసారి మధ్యలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ మధ్యలో ఉంది చూసారు అలాగా. సో మనకి ఒక పర్టికులర్ అనాలిసిస్కి చాకో అన్న వర్డ్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే కావాలి అంటే మనము లైక్ వాడుకోవచ్చు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ వేర్ ప్రోడక్ట్ లైక్ అని సింగిల్ కోట్స్లో చాకో అనేది ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి పర్సంటేజ్ చాకో పర్సంటేజ్ అని అంటాం అనమాట. ఈ పర్సంటేజ్ సింబల్ ఏం చెప్తుందంటే ముందేమైనా ఉండొచ్చు, వెనకేమైనా ఉండొచ్చు అని. ఇది రన్ చేసి చూద్దాం.
సో మన దగ్గర 22 ఉన్న 8 ప్రోడక్ట్స్ 8 రోస్ రిటర్న్ అయినాయి చూసారా ఈ సెకండ్ క్వెరీకి. ఈ 8 రోస్ కూడా ఆ చాకో అన్నది ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. సో అట్లాగా మీరు ఈ లైక్ ఆపరేటర్ కూడా వాడచ్చు. ఎట్లాగైతే ఇన్ ఉందో అట్లా లైక్ అన్న వర్డ్ కూడా ఒకటి ఉంటుంది. ఇవన్నీ స్పెషల్ వర్డ్స్ అనమాట ఎస్క్యూఎల్లో. మీరు మామూలుగా రాస్తూ ఉంటే ఇలా బ్లూ కలర్లోకి మారింది అంటే అదొక స్పెషల్ వర్డ్ అని మనం అనేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీదే. సేల్స్ పర్సన్స్ హూజ్ నేమ్ బిగిన్ విత్ ఎస్. ఎలాగైతే ప్రోడక్ట్స్లో చాకో ఉందో లేదో అని చూద్దాం అనుకుంటున్నాం, అట్లాగే సేల్స్ పీపుల్ అయితే మన దగ్గర అందరు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరి పేర్లు ఎస్తో బిగిన్ అవుతున్నాయి అని తెలుసుకుందాం. ముందు అసలు అందరి పేర్లు చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీపుల్ టేబుల్లో సేల్స్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదిగో వీళ్ళందరి పేర్లు వస్తాయి మన దగ్గర. యాక్చువల్గా ఒక 33 మంది సేల్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరివి వచ్చాయన్నమాట. నాకు యాక్చువల్గా వీళ్ళందరూ అక్కర్లేదు, ఓన్లీ ఎస్తో పేరు బిగిన్ అయ్యే వాళ్ళు మాత్రమే కావాలి. సో ఇక్కడ వేర్ బ్యాక్ కోట్లో సేల్స్ పర్సన్ లైక్, మీరు స్మాల్ లెటర్స్లో అయినా ఇవ్వచ్చు, క్యాపిటల్ లెటర్స్లో అయినా ఇవ్వచ్చు. సింగిల్ కోట్స్లో ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి ఎస్ రాసుకుని పర్సంటేజ్ రాస్తాం అంతే. అంటే ఎస్ తర్వాత ఏదైనా ఉండొచ్చు, ముందు మాత్రం ఏమి ఉండకూడదు, ఎస్తోనే బిగిన్ అవ్వాలి. సో అందుకని దెర్ ఇస్ నో అదర్ పర్సంటేజ్ సింబల్స్. ఇది రన్ చేస్తే నాకు ఎస్ మీద ఉన్న 7 పేర్లు వస్తాయన్నమాట. ఇగో శ్రీనివాస నాయకు, స్రవంతి, సుబ్బారావు, సుమను, సహాజు, శ్రీనివాసాచార్యులు, షరీఫ్, వీళ్ళందరూ వచ్చేసారు. సో అది ఎస్. అలాగే మీరు సితో కావాలంటే సితో, డీతో కావాలంటే డీతో రాయొచ్చు. ఇక్కడ ఒక మినీ హోంవర్క్ ఇస్తున్నాను మీకు. అదేంటంటే ఈ ఎస్తో ఉన్న వాళ్ళల్లో హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు అన్నది నాకు తెలియాలనుకోండి. ఎలా రాస్తారు మీరు రాసి నాకు కామెంట్లో చెప్పండి. సరే, ఇక నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇదేంటంటే సేల్స్ పర్ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ ఫిబ్రవరి 2023. ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, బట్ అంత కష్టమేం కాదనమాట. యాక్చువల్గా పర్ బాక్స్ ఆఫ్ సేల్స్ పర్ బాక్స్ అన్న ఇన్ఫర్మేషన్ మన డేటాలోనే లేదు. ఇప్పుడు మనం మామూలుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షిప్మెంట్స్ _న్యూ అన్నాను అనుకోండి. ఇక్కడ చూస్తే అమౌంట్ ఉంది, బాక్సెస్ ఉంది. సేల్స్ పర్ బాక్స్, అమౌంట్ పర్ బాక్స్ అన్న కాలమే లేదు మన దగ్గర. సో అమౌంట్ పర్ బాక్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఈ నెంబర్ని తీసుకుని దాన్ని దీంతో డివైడ్ చేయాలన్నమాట మధ్యలో. సో 8414 డివైడెడ్ బై 495 చేస్తే నాకేదో ఒక నెంబర్ వస్తుంది కదా, రఫ్గా ఒక 20 ఏమో వస్తుంది. ఇది ఆ నెంబర్ని నాకు చూపించాలి అని అడుగుతున్నాం. ఆ నెంబర్ కూడా అన్ని రోజులకి అక్కర్లేదు, ఓన్లీ ఫిబ్రవరి 2023లో అయిన ట్రాన్సాక్షన్స్ అయిన షిప్మెంట్స్ వరకే నాకు కావాలి. సో అది ఎట్లా చేస్తాం, దీనికి ఏం చేయాలంటే దీనికి ముందు ఒక ఎలియాస్ ఇద్దాం, ఎస్ అని ఇచ్చి వేర్ ఎక్స్ట్రాక్ట్ ఇయర్ మంత్ ఫ్రమ్ s.date. సో అది ఇయర్ మంత్ని తీసుకొస్తుంది కదా, ఈ ఇయర్ మంత్ వచ్చి 2023-02 అవ్వాలి. ఇది నాకు ఫిబ్రవరి వరకు వచ్చేస్తుంది. ఇక్కడ వరకు నేను రన్ చేశాను అనుకోండి, మనకి ఫిబ్రవరిలో అయిన షిప్మెంట్స్ అన్నీ వస్తాయి. 520 రోస్ చూపిస్తుంది చూసారా ఇక్కడ. సో ఈ డేటా ఇదైతే ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫిబ్రవరి స్టఫ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ నెంబర్ని డివైడెడ్ బై ఆ నెంబర్ చేసి ఒక కొత్త కాలమే క్రియేట్ చేయాలన్నమాట, ఒక కొత్త ప్రపంచం సృష్టించినట్టుగా. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పైకి వెళ్ళి ఈ స్టార్ తీసేద్దాం. మనకి యాక్చువల్గా అంత ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, కొన్నే కావాలి. మనకి ఏం కావాలంటే డేటు, అమౌంట్, బాక్సెస్, తర్వాత దాని యొక్క అమౌంట్ బై బాక్సెస్ కావాలనుకుందాం. సో ఇక్కడ నేను s.date, అమౌంట్, s.boxes వరకు రాస్తాను. ఫస్ట్ ఇంతవరకు చూద్దాం మనం ఎలా ఉంటుందో. ఇదే క్వెరీ వస్తుంది, కాకపోతే ఆ మిగతా కాలమ్స్ లేచిపోతాయి అనమాట. సో వచ్చాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ అమౌంట్ డివైడెడ్ బై బాక్సెస్ కావాలి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎస్క్యూఎల్లో రాసేప్పుడు ఏంటంటే ఉన్న కాలమ్స్ రాయొచ్చు, లేదా ఆ కాలమ్స్ మీద ఏదైనా ఒక ఆపరేషన్ కూడా రాసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్గా మనం ఇక్కడ s.amount డివైడెడ్ బై s.boxes అని రాసేయచ్చు. రాసేసి రన్ చేసామంటే ఆటోమేటిక్గా ఇది అది డివైడ్ చేసి ఆ నెంబర్ ఎంతో అదే క్యాలిక్యులేట్ చేసి అది మనకి పెట్టేస్తుంది అనమాట. ఈ కాలమ్ హెడ్డింగ్ కూడా s.amount బై బాక్సెస్ అంటుంది. మీరు దీనికి కావాలంటే ఒక ఏలియాస్ పెట్టచ్చు.
యాజ్ అని రాసి పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. యాజ్ అని సింగిల్ కోట్స్లో నేను అమౌంట్ పర్ బాక్స్ అన్నాను అనుకోండి, ఆ కాలమ్ని ఈ పేరుతో పిలుస్తుంది అనమాట క్వెరీ రన్ అయినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం రన్ చేస్తే అమౌంట్ పర్ బాక్స్ అని ఇక్కడ నాకు నీట్గా కాలమ్ టైటిల్ వస్తుంది. ఇది ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ అనమాట. సో ఈ నెంబర్స్ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇది డివైడెడ్ బై అది క్యాలిక్యులేట్ అయ్యి వస్తాయి అన్నమాట. మీరు ఆ క్యాలిక్యులేషన్ ఫర్దర్గా కావాలంటే రౌండ్ కూడా చేసుకోవచ్చు. దానికి కూడా MySQLలో ఫంక్షన్స్ ఉంటాయి. నాకు బేసికల్గా SQL అనేది ఏంటంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏ ఫంక్షన్ వాడాలి అనేది కొంచెం ప్యాచీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను SQL ఆన్ అండ్ ఆఫ్ వాడతాను, రోజు కూర్చుని వాడను కదా. సో నాకు మర్చిపోయాను అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఈ MySQL వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ గబుక్కుని ఒకసారి సెర్చ్ చేస్తాను అనమాట, రౌండ్ నెంబర్ అని. అది మ్యాథమెటికల్ ఫంక్షన్స్లోకి వెళ్తే నాకు ఇక్కడ దానిలో రౌండింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. రౌండ్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఈ రౌండ్ ఫంక్షన్ నేను చదువుకున్నాను అనుకోండి, అది ఏంటి రౌండ్ చేస్తుంది, ఎంత ప్రెసిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 డెసిమల్కి కావాలంటే ఒక నెంబరు కామా 1 అంటే నాకు దాన్ని 1 డెసిమల్కి రౌండ్ చేసి చూపిస్తాను ఉంటుంది. సో లెట్స్ సే నాకు ఇన్ని డెసిమల్స్ అక్కర్లేదు, ఇలా 14.9878 లాగా 14.9 వరకు చాలు నాకు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీని చుట్టూ ఒక రౌండ్ పెడతాం అనమాట, రౌండ్ ఆఫ్ ఇది కామా 1. మళ్ళీ రన్ చేద్దాం. చక్కగా మనకి అది రౌండ్ అయిపోయి 1 డెసిమల్ వాల్యూకి వస్తుంది. యాక్చువల్గా 14.99 కాబట్టి అది 15కి రౌండ్ చేస్తుంది. వేరాజ్ ఎక్కడైతే 1 డెసిమల్ ఉంటుందో ఆ డెసిమల్ వస్తుంది అనమాట. సో బ్యూటిఫుల్గా మీకు కావాల్సినట్టుగా మీరు రిజల్ట్ తెచ్చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఇట్లాగా. అవన్నీ గుర్తుపెట్టుకోవడం అనవసరం, మీకు ఏం కావాలో తెలిస్తే మీరు సెర్చ్ చేసుకుని గబుక్కుని పట్టేసుకోవచ్చు అనమాట. సరే, 9th ఎగ్జాంపుల్కి వెళ్దాం. 9th ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ షిప్మెంట్ డేటా ఫర్ సుబ్బారావు. సో ఇప్పటి వరకు 8th ఎగ్జాంపుల్ వరకు మనం ఏం చేస్తున్నాం, ప్రతిసారి కూడా మనకు కావాల్సినంత ఒక టేబుల్ నుంచే తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు జాయిన్స్ ఎంటర్ అవుతాయి అనమాట. జాయిన్ అంటే ఏంటంటే మన దగ్గర డేటా కొద్దిగా ఇక్కడుంది, కొద్దిగా పీపుల్ టేబుల్లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు సుబ్బారావు ఎవరు అని తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీపుల్ వేర్, ఒకసారి పీపుల్ టేబుల్ నుంచి చూద్దాం ఏమున్నాయి అందులో. సేల్స్ పర్సన్ కదా కాలం పేరు, వేర్ సేల్స్ పర్సన్ లైక్ సుబ్బా పర్సంటేజ్ అన్నాను అనుకోండి. ఇంకో సుబ్బారావు మళ్ళీ అది వచ్చాడు కదా, SP11. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సుబ్బారావు తాలూకు షిప్మెంట్స్ చూడాలి అని అనుకుంటే నేను ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షిప్మెంట్స్ _new వేర్ SPID ఈజ్ ఈక్వల్ టు SP11 అని అనొచ్చు అనమాట. ఇదేనా దాని ఫీల్డ్ నేమ్, ఇది కాదా అనిపిస్తుంది. ఐ థింక్ దట్స్ నాట్ ద ఫీల్డ్, సేల్స్ పర్సన్ కదా ఫీల్డ్ పేరు. ఇప్పుడు రన్ చేస్తే నాకు SP11 తాలూకు షిప్మెంట్స్ అన్నీ వస్తాయి. కాకపోతే ఇది ఏంటంటే 2 చోట్లకి వెళ్ళాలి. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి సుబ్బారావు తాలూకు పేరు ఐడి ఏంటి తెలుసుకుని ఆ తర్వాత ఐడిని ఇక్కడికి తేవాల్సి వస్తుంది. ఇట్లా కాకుండా ఇక్కడ నేను డైరెక్ట్గా కండిషన్ ఇస్తే బాగుంటుంది కదా, దాన్నే జాయిన్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఇలా 2 స్టెప్స్గా కాకుండా ఒక స్టెప్కి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. దీనికి ఏం చేస్తామంటే ముందు మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షిప్మెంట్స్ న్యూ. జనరల్గా ఇక స్టార్ వాడక్కర్లేదనమాట, మనకు కావాల్సిన ఫీల్డ్స్ వరకు వాడుకోవచ్చు. దీనికి ఒక S అనే ఏలియాస్ పెడతాను. పెట్టి ఇప్పుడు ఇక్కడ S నుంచి ఏం కావాలి మనకి, S డాట్, నా ఆటో సజెస్ట్ పనిచేయడం మానేసింది, బట్ S డాట్ డేటు, S డాట్ అమౌంట్, బాక్సెస్, ఈ 3 కావాలి. కాకపోతే మనకి షిప్మెంట్స్తో అవ్వదు కదా, మనం పీపుల్లో కూడా వెళ్ళి సుబ్బారావుని ఫిల్టర్ చేయాలి. సో ముందు మనం పీపుల్ టేబుల్ని షిప్మెంట్స్ టేబుల్తో కలుపుదాం. దీనికి ఏం చేస్తామంటే జాయిన్ అన్న వర్డ్ వాడతాం అనమాట. జాయిన్ పీపుల్ P, పీపుల్కి కూడా ఒక ఏలియాస్ పెడదాం P అని. పీపుల్ P ఆన్ P డాట్ SPID ఈజ్ ఈక్వల్ టు S డాట్ బ్యాక్వర్డ్స్లో సేల్స్ పర్సన్. ఈ ఫీల్డ్ నేమ్స్ యాక్చువల్గా SPID అనే పెట్టవలసింది ఇక్కడ కూడా, బట్ ఎక్సెల్ ఫైల్లో అలా ఉన్నాయి కాబట్టి అలా వచ్చాయి అనమాట. ఇప్పుడు ఈ 2 జాయిన్ అయిపోయాయి కాబట్టి నేను ఇక్కడ వేర్ కండిషన్లో వేర్ P డాట్ సేల్స్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు లైక్ పెట్టేద్దాం, మనకి ఫుల్ నేమ్ ప్రొనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. లైక్
సుబ్బా పర్సంటేజ్ చేసిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఆ పేరును కూడా పైన ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనం పీ డాట్ ఫస్ట్ ఇది చూద్దాం, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్రర్ వచ్చింది. అన్నౌన్ కాలమ్ ఎస్పీఐడి ఆన్ క్లాజ్. ఓకే, పీపుల్ టేబుల్లో ఏంటి ఆ ఫీల్డ్? ఎస్పీ స్పేస్ ఐడి ఉందండి, ఇది కూడా ఇలా రాయాలి. సో ఇప్పుడు చూసారంటే సుబ్బారావు మల్లాది తాలూకు డేటు అమౌంట్ బాక్సెస్ అన్నీ క్లియర్గా వచ్చాయి. మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 298 రికార్డ్స్ ఉన్నాయి. మీకు కూడా మీరు రన్ చేసినప్పుడు అంత అమౌంటే రావాలి, అన్ని రోజే ఇట్లాగే ఉంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఒకసారి మళ్ళీ ఇప్పుడు మనం పైనుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెలెక్ట్ పార్ట్ క్లియర్గానే ఉంది కదా మీకు. సెలెక్ట్ అని మనం రాసుకుంటాము, టేబుల్ నేమ్ ఫస్ట్ టేబుల్ ఇస్తాము. కాకపోతే ఈ ఫీల్డ్ లిస్ట్లో మనం ఎన్ని టేబుల్స్ నుంచి అయినా వాడుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్. ప్రీ కండిషన్ ఏంటంటే ముందు వాడాలి అంటే ఈ సెలెక్ట్ కింద మీరు జాయిన్ చేయాలన్నమాట. సో జాయిన్ అని పీపుల్ టేబుల్ని దేనితో కలపాలి? కామన్ అట్రిబ్యూట్ ఏంటి పీపుల్ టేబుల్కి, షిప్మెంట్స్ టేబుల్కి? ఇక్కడ కామన్ అట్రిబ్యూట్ ఏంటంటే షిప్మెంట్స్ టేబుల్లో సేల్స్ పర్సన్ కాలం ఉంది, ఈ ఎస్పీ అన్నది. ఈ కాలంని నేను పీపుల్ టేబుల్లోకి వెళ్ళి అక్కడ ఈ కాలంతో కలపాలి, ఎస్పీఐడి కాలంతో. సో ఆ రెండు కాలమ్స్, ఈ పీపుల్ టేబుల్లో ఎస్పీఐడి కాలము, షిప్మెంట్స్ టేబుల్లో సేల్స్ పర్సన్ కాలము సేమే కాబట్టి మనం జాయిన్లో ఆ కాలమ్స్ రాస్తాం అనమాట. జాయిన్ పీపుల్ టేబుల్ అని రాసి ఆల్రెడీ సేల్స్ పర్సన్ షిప్మెంట్స్ టేబుల్ ఆల్రెడీ ఉంది కదా, సో జస్ట్ పీపుల్ టేబుల్ వరకు రాసి కండిషన్ ఏంటో రాస్తాం. కండిషన్ ఇట్లాగా పీ డాట్ ఎస్పీఐడి ఈక్వల్ టు ఎస్ డాట్ సేల్స్ పర్సన్ అని. ఈ జాయిన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మనం చేసేది సింప్లెస్ట్ జాయిన్ అనమాట. ఇదేంటంటే రెండు ఉంటే కలుపుతుంది. కలిపిన తర్వాత కింద మనం మామూలుగా మన వేర్ క్లాజులు అవి రాసేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి కలిపేస్తే మన దగ్గర అప్పుడు ఏమవుతుందంటే ఎస్లోని ఫీల్డ్స్ ఉంటాయి, పీలోని ఫీల్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో నేను ఏ ఫీల్డ్ అయినా ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను వేర్ కండిషన్లో పీ వాడుతున్నాను, అట్లాగే సెలెక్ట్లో పీ ఫీల్డ్ కొన్ని వాడాను, ఎస్కి సంబంధించినవి కొన్ని వాడుకున్నాను. అదంతా కలిపి నీట్గా వస్తుంది అనమాట. సో అది మన 8th ఎగ్జాంపుల్. ఈ జాయిన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మీకు ఈ జాయిన్స్ వరకు వస్తే మీరు రియల్గా ఎస్క్యూఎల్లో చాలా దూరం వెళ్ళిపోయి రకరకాల టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగేసుకోవచ్చు. సో ఈ జాయిన్ అనేది మనం ఒక టేబుల్తో చేస్తున్నాం, కాకపోతే మీరు మల్టిపుల్ టేబుల్స్తో చేయొచ్చు. ఎలాగైతే షిప్మెంట్స్ని పీపుల్తో కలిపామో అట్లాగే షిప్మెంట్స్ని మీరు జియోగ్రఫీతో కూడా కలిపి సుబ్బారావు యూఎస్కి ఎన్ని పంపించాడు అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. అది మీకు హోంవర్క్ కింద ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం లాస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. అదేంటంటే నాకు సుబ్బారావు ఆల్ డేటా కావాలి, కానీ గ్రూప్ చేసి మంత్కి ప్రతి నెల ఎంత అయింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దీనికి ఎలా చేస్తాం? దీనికి ఏం చేద్దామంటే ఈ క్వెరీని కాపీ చేస్తాను, చేసి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్గా ఇది రన్ చేశాను అనుకోండి, నాకు సుబ్బారావు చేసిన బిజినెస్ అంతా వస్తుంది. కాకపోతే నేను చెప్పినట్టుగా మనకి ఇట్లాగా ప్రతిరోజు ఏం జరిగింది కాకుండా జూలై 2022లో ఏం జరిగింది, ఆగస్ట్లో ఏం జరిగింది, సెప్టెంబర్లో ఏం జరిగింది అని ఒక రిపోర్ట్ లాగా కావాలి. సో దానికోసం మనం ఇంకొక స్పెషల్ వర్డ్ వాడతాం అనమాట, అది గ్రూప్ బై. ఈ గ్రూప్ బై ఏం చేస్తుందంటే ఒక కాలమ్ని తీసుకుని దాని మీద ఇన్ఫర్మేషన్ని గ్రూపింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం గ్రూప్ చేయాల్సింది ఏంటంటే డేట్ కూడా కాదు, డేట్ని మంత్కి మార్చి చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ వాడి ఎక్స్ట్రాక్ట్ year_month ఫ్రమ్ s.date. సో ఇది గ్రూప్ చేసిన తర్వాత ఇక్కడ మన పైన ఫీల్డ్స్ లిస్ట్ని కూడా కొద్దిగా మార్చుకోవాలన్నమాట. దీనికి ఏం చేస్తామంటే ఈ పర్సన్ని తీసేద్దాం, ఇంకా ఈ డేట్ ప్లేస్లో ఇది వాడదాం. అండ్ అమౌంట్ ఏం చేద్దామంటే మనకి టోటల్ అమౌంట్ కావాలి, సో సమ్ ఆఫ్ అమౌంట్ అంటాం అనమాట. అట్లాగే సమ్ ఆఫ్ బాక్సెస్ అంటాం. ముందు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. మీరు రిజల్ట్ చూస్తే జనరల్గా ఈ గ్రూపింగ్స్ అవన్నీ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి వినటానికి. కాకపోతే ఒకసారి రాసి రిజల్ట్ చూసారనుకోండి మీకే చాలా మటుకు అర్థమైపోతుంది అనమాట. సో ఇది రన్ చేస్తాను. నాకు ప్రతి నెల 2022-07 అంటే జూలై 2022 152,159 8909 అట్లాగా ప్రతి నెలకి సుబ్బారావు చేసిన బిజినెస్ వ్యవహారాలని మనకి ఇక్కడ క్లియర్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ గ్రూప్ బై నుంచి వద్దాం. గ్రూప్ బై అనేది ఏం చేస్తుందంటే ఒక ఐటమ్ని తీసుకుని దాని బేసిస్ మీద ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ ఉంటే అన్నిటికీ కూడా ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఇయర్ మంత్ని మనం డేట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి జూలైకి ఒక వాల్యూ, ఆగస్ట్ ఒక వాల్యూ, సెప్టెంబర్కి, అక్టోబర్కి అట్లా వచ్చేస్తాయి. వచ్చిన దానికి
ఆ నెలలో ఎంత టోటల్ ఉంది, ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, ఎంత అమౌంట్, ఎన్ని బాక్సెస్ టోటల్స్ ఉన్నాయి అనేది ఈ సమ్ ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాయి అనమాట. అండ్ అదే వాల్యూ ఏదైతే మనం గ్రూప్ చేస్తున్నామో ఆ వాల్యూ ఇక్కడ ఉంటుంది. అది సో అది గ్రూప్ బై అనమాట. మీరు గ్రూప్ బై వాడుకుని రకరకాల రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్ బై జాయిన్స్ అనేవి కొద్దిగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో నేను వాటిని మీకు బ్రీఫ్గా ఈ వీడియోలో అయితే ఇంట్రడ్యూస్ చేశాను. బట్ ఫర్దర్గా జనంకి ఇంట్రెస్ట్ ఉంటే నేను యాక్చువల్గా ఒక అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ వీడియో చేసి అందులో ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆల్రెడీ నా ఇంగ్లీష్ ఛానల్లో అయితే ఆ వీడియోస్ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఇక ఇప్పుడు హోంవర్క్కి వెళ్దాం. నా దగ్గర 3 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ 3 కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ట్రై చేయండి, మీ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే సుబ్బారావు యొక్క యూఎస్ఏ షిప్మెంట్ డేటా అంతా ఎలా తేవాలి యూజింగ్ 2 జాయిన్స్, ఒక జాయిన్ కాకుండా. అదేంటి? వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఇన్ ఈచ్ మంత్? ఎట్లాగైతే టోటల్ అమౌంట్ వచ్చాయో ఇందులో టోటల్ అమౌంట్ సుబ్బారావు వరకే చూస్తున్నాం, కాకపోతే అక్రాస్ ద బోర్డ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ అనేది అదొకటి. తర్వాత హౌ మెనీ షిప్మెంట్స్ వి డూ బై ఈచ్ కంట్రీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2023. సో నాకు కంట్రీ నేమ్ కూడా కావాలి గ్రూప్ చేసినప్పుడు ఎలా చేస్తారు. ఈ 3 మీరు అటెంప్ట్ చేయండి. అలాంగ్ వే మీరు కొంచెం ఎక్స్ట్రా ఎస్క్యూఎల్ నేర్చుకునే అవకాశం కూడా ఉంది. సో అది మరి ఎస్క్యూఎల్ అంటే. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేసి నలుగురితో షేర్ చేసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకొక చోట ఎక్కడన్నా కలుస్తాను. ఉంటాను మరి. బాయ్ అండి.